హరే కృష్ణ. మీ అందరికీ ధన్యవాదాలు. మరి కూడా కొద్దిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. లాస్ట్ ఇందాక పూజ గారు అన్నట్టు లాస్ట్ బృందావనం వెళ్ళొచ్చాము. అందులో కొన్ని వివరాల గురించి ముఖ్యంగా మన గౌడీయ వైష్ణవులు ఒక ఆచార్యుడైన సనాతన గోస్వామి గురించి ఈరోజు చర్చించుకుందాము. సో మీలో ఎంతమందికి సనాతన గోస్వామి తెలుసు? నా మాట వస్తుంది కదండి? చిన్నగా వినిపిస్తుంది ప్రభుజీ. స్లోగా వస్తుంది ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు ఓకేనా? కొంచెం బెటర్, అలాగే ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. హరే కృష్ణ. ఇప్పుడు జరిగిందా? హరే కృష్ణ. ఓకే, మైక్ మ్యాక్సిమం వాయిస్ ఉంది. హరే కృష్ణ. ఇప్పుడు పర్లేదు ప్రభు, కొంచెం ఇందాక కంటే. ఓకే బ్రో, ఎందుకు నేను చేయలేను, ఏదో దారిలోనిగా అడ్జస్ట్ అయిపోతాం. పర్లేదు పర్లేదు. ఓకే ఓకే. ఆరుగురు గోస్వాములు అని చెప్పేసి ఎవరైనా విన్నారా ఇంతకుముందు? విన్నాం ప్రభుజీ. బృందావనంలో విన్నాం ప్రభుజీ. బృందావనంలో బృందావనం మీరు వచ్చారు కదా. యాక్చువల్లీ ఆల్రెడీ మీరు చాలా మంది బృందావన యాత్రకు వచ్చారు కదా. బృందావన యాత్ర కాదు, బృందావనం తర్వాత జైపూర్ యాత్ర ఎంతమంది వచ్చారు? మేము వచ్చాం ప్రభు. దివ్య ప్రభు నా పేరు. నేను వచ్చాను ప్రభు. ఓకే ఓకే ఓకే. రాని వాళ్ళు కూడా చాలా మంది ఉండే ఉంటారు కదా. రాలేదు. సరే, అయితే లాస్ట్ కొంచెం ఈరోజు సనాతన గోస్వామి గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి చైతన్య మహాప్రభు మనకు ఈ హరినామ సంకీర్తన గురించి నేర్పించారు. హరినామ సంకీర్తన చేయడం, దాన్ని మొత్తం ప్రచారం చేశారు. కాకపోతే ఆయనే తన స్వంతంగా రాసింది ఇవి. ఒక్క నిమిషం. మా ప్రభుజీ ఇంకో ప్రభుజీ ఇవాళ ఒక నిమిషం ఉండండి, ప్రభుజీ జాయిన్ అవుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సారీ. చైతన్య మహాప్రభు మనకు శిక్షాష్టకము అని చెప్పేసి 8 శ్లోకాలు ఇచ్చారు. కానీ మనం మన భక్తిని ఎలా ముందుకు ఎలా పాటించాలి అనే దాని మొత్తం వివరాలు రాసింది ఎవరయ్యా అంటే ఈ 6 గోస్వాములు అనమాట. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, జేడి గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి అని చెప్పేసి 6 గోస్వాములు వస్తారు. సో వీళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవడం కూడా మనకు చాలా మంచిదండి. వాళ్ళు ఎలా ఆచార్యులు ఎలా నడబడి చూపించారు, వాళ్ళు ఎలా జీవితం గడిపారు, చైతన్య మహాప్రభు వాళ్ళతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు, వాళ్ళ జీవితం నుంచి మనకు ఏమేమి నేర్పుతున్నారు అనేది కూడా మనం తెలుసుకుంటే మనం కూడా భక్తిలో ఎలా ముందుకు వెళ్ళాలి, భక్తిలో చాలా ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది కూడా వాళ్ళ జీవిత చరిత్ర నుంచి మనకు చాలా దగ్గరగా తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ 6 గోస్వాముల్ని చైతన్య మహాప్రభు బృందావనం, అందులో 4 ఆదేశాలు ఇస్తారు. ఏమని ఇస్తారు? ఒకటి, పుస్తకాలు రాయండి అని చెప్పంటారు.
అంటే వచ్చే తరాల వారందరికీ కూడా కృష్ణ భక్తి ఎలా చేసుకోవాలో తెలియడం కోసం అని చెప్పేసి. తర్వాత మందిరాలు కట్టండి అని చెప్పేసి అంటారు. మనం బృందావనం వెళ్ళాలని కనబడే మందిరాలన్నీ అక్కడ మొట్టమొదటి 6 గోస్వాములు కట్టించిన మందిరాలు అనమాట. భక్తులు వచ్చేదంటే అక్కడ మందిరం ఉండాలి అని చెప్పేసి మందిరాలు కట్టించడం కోసం అంటారు. తర్వాత కృష్ణుడు ఎక్కడ ఎక్కడ లీలలు చేశాడు అవన్నీ వెలికి తీయండి అని చెప్పేసి 3వ ఆదేశం ఇస్తారు. తర్వాత 4వ ఆదేశం ఏం ఇస్తారంటే మీ ప్రవర్తన ద్వారా ఒక వైష్ణవుడు ఎలా జీవించాలి అది మీరు లోకానికి తెలియజేయండి అని చెప్పి కూడా చైతన్య మహాప్రభు అంటారనమాట. సో అందుకని ఈ గోస్వాముల యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడం అనేది మనకు భక్తికి చాలా అనుకూలంగా ఉంటుంది. మనం కూడా ఎలా జీవించాలి, చైతన్య కృష్ణుడికి నచ్చే అంశాలు ఏంటి అనేది వీళ్ళ జీవిత చరిత్ర నుంచి మనకు తెలుస్తుంటుంది. చిన్న వివరాలు ఈ సనాతన గోస్వామి అంటే. సో ఈరోజు సనాతన గోస్వామి గురించి కొంచెం వీలున్నంత వరకు చూద్దాం. సో సనాతన గోస్వామి కానీ బృందావనం వెళ్ళేదంటే అక్కడ మదన్ మోహన్ మందిరం అని చెప్పి ఉంటుంది. అక్కడ ముఖ్యమైన ఆచార్యం అనమాట. సో మదన్ మోహన్ మందిరం అనేది బృందావనంలో మొట్టమొదటి కట్టిన మందిరం అది. సో ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి అని చెప్పేసి ఇద్దరి పేర్లు ప్రాముఖ్యంగా వస్తాయి. ఈ 6 గోస్వామిలోంచి కూడా ఈ ఇద్దరు చాలా ప్రాముఖ్యంగా కనబడతారు. సో సనాతన గోస్వామి పెద్దవారు, తర్వాత రూప గోస్వామి ఆయన కన్నా వాళ్ళ తమ్ముడు అనమాట. ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు ఎక్కడున్నారు? వెస్ట్ బెంగాల్లో వీళ్ళు ఒక మంచి సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారనమాట. సో వాళ్ళ ఒరిజినల్ పేర్లు సంతోష్, సారస్వత బ్రాహ్మణ ఫ్యామిలీలో వాళ్ళు అక్కడ జన్మించారు. ఎంతో చక్కగా చదువుకున్నారు. సో అక్కడ రాజు ఉండేవాడు, నవాబ్ హుసేన్ షా అని చెప్పేసి. సో ఆ నవాబ్ హుసేన్ షాకి పరిపాలన చేయడానికి ఎవరైనా ఒక మంచి వ్యక్తులు కావాలి. సో అందుకని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఈ అమ్మారు సంతోష, సో వీళ్ళిద్దరిని పట్టుకుంటారు అనమాట. సో వీళ్ళిద్దరు చాలా చక్కగా చదువుకున్నారు, నా ఆధ్వర్యంలో మీరు పని చేయండి అనేసి. సో వాళ్ళు ఒకరిని ఫైనాన్స్ మినిస్టర్ చేస్తారు, ఇంకొకరిని హోమ్ మినిస్టర్ లాగా పెట్టుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ ఒకరు, హోమ్ మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్ ఒకరు అవుతారు. ఆర్థిక మంత్రి రూప గోస్వామి అవుతారు. తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన సనాతన గోస్వామి అవుతారు. సో వీళ్ళు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు, ఎంతో చక్కగా సాంప్రదాయమైన కుటుంబం ఉన్నారు. సో ఇలా వెళ్ళి ఒక ముస్లింల దగ్గర, ఆవు మాంసం తినే వాళ్ళ దగ్గర పనిచేయడం వాళ్ళకి ఎటువంటిగా ఇష్టం ఉండదు. సో కాకపోతే ఈ నవాబ్ హుసేన్ షా ఏమంటాడంటే, మీరు కానీ ఇక్కడ నాతో పని చేయకపోతే మిగతా వైష్ణవులందరినీ నేను చాలా ఇబ్బంది పెడతాను అని చెప్పేసి వాళ్ళ పైన ప్రెజర్ పెడతాడు. సో మిగతా వైష్ణవులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి వాళ్ళు మొత్తానికి ఒప్పుకుంటారు. సరే మీ దగ్గర పనిచేస్తాము అని చెప్పేసి. సో వాళ్ళు ఎంత చక్కగా రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటారు అంటే అక్కడ రాజు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఉండేది కాదనమాట. తన ఆనందం చేసుకుంటూ, లేకపోతే మిగతా రాజ్యాల పైన దండయాత్ర చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు. రాజ్యాన్ని నడిపించే పని మొత్తం వీళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. సో కాకపోతే వీళ్ళిద్దరికి కూడా అంత మంచిగా అనిపించదు అనమాట. ఒక ముస్లిం కింద పనిచేస్తున్నాము, కొంచెం కూడా ఆయనకు వేదిక సంస్కృతి పట్ల గౌరవం లేదు, ఆవుల పట్ల గౌరవం లేదు, బ్రాహ్మణుల పట్ల గౌరవం లేదు, మీ దగ్గర పనిచేయడం ఏంటి అనేసి. సో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు వీళ్ళిద్దరి పేర్లు కూడా మారుస్తాడు అనమాట. సాకార్ మల్లిక్, దబీర్ కాస్ అని చెప్పేసి వీళ్ళిద్దరికి పేర్లు కూడా కొత్త కొత్త పేర్లు పెట్టారు. సో ఆ ఇద్దరి పేర్లు పెట్టుకొని వీళ్ళు ఇక్కడ పనులు నడిపిస్తూ ఉంటారు. సో అయితే ఆ రాజు దగ్గర పని చేస్తున్నప్పుడు కూడా ముస్లిం దగ్గర పనిచేస్తున్నారు, రాజ్యపాలనలో ఉన్నారు. సో అలాంటి సమయంలో కూడా వాళ్ళు వాళ్ళ భక్తి కార్యక్రమాన్ని మాత్రం నడుపుకుంటూనే ఉంటారనమాట. సో ముఖ్యంగా చైతన్య మహాప్రభుకి వాళ్ళు ఎన్నో రకరకాలుగా లేఖలు రాస్తూ ఉంటారు. రామ్ కేలి అని చెప్పేసి ఈ నవాబ్ హుసేన్ షా ఉండే ఆ రాజ్యం యొక్క రాజధాని. అక్కడ కన్నయ్య నటశాల అని చెప్పేసి పక్కన ఒక ప్రదేశం ఉంటుంది. సో అక్కడ ఒక చిన్న
మినీ బృందావనం లాగా కూడా వాళ్ళు తయారు చేస్తారు అనమాట. ఒక చిన్న బృందావనం లాగా తయారు చేస్తారు. అక్కడ కూడా ఒక మదన్ మోహన్ విగ్రహాన్ని స్థాపించి అక్కడ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. సో బయటకి అక్కడ వాళ్ళు దాబీర్ ఖాసు సాకార్ మల్లిక్ పేర్లు పెట్టుకొని ఒక రకంగా రాజ్య పరిపాలన చేస్తున్నా కూడా వాళ్ళ సొంత జీవితంలో మాత్రం వైష్ణవులు సేవలు చేయడం, తర్వాత రకరకాలుగా భాగవతం కథలు వినడం, మందిరాలకు సేవలు చేయడం, సో అట్లాంటివన్నీ వాళ్ళకి కూడా నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు బృందాన్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళ అక్కడ బృందావనం కూడా నడుపుతారు అనమాట. సో ఇక్కడ కనబడుతున్న ఫోటోది రామ్కేలిలో ఇప్పటికి కనబడే అక్కడ వాళ్ళ టెంపుల్స్ ఉంది. సో అయితే వాళ్ళు చైతన్య మహాప్రభుని ఎలాగైనా సరే కలుసుకోవాలి అని చెప్పేసి ఎంతో ఆశతో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వీరు నవాబ్ హుసేన్ దగ్గర పనిచేస్తున్నారు. అక్కడ మాయాపూర్లో చైతన్య మహాప్రభు సంకీర్తన్ మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేసేసారు. సో వీళ్ళకి ఇంకా ఇంకా ఆతృత పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడెప్పుడు మేము చైతన్య మహాప్రభుని కలుస్తాము అని చెప్పేసి. సో చైతన్య మహాప్రభుకు రకరకాలుగా లేఖలు కూడా రాస్తారు, మేము ఈ జీవితం నుంచి ఎప్పుడు బయటపడతాము అని చెప్పేసి. సో చైతన్య మహాప్రభు ఏమంటారంటే, మీరు మీ పని చేస్తూ ఉండండి, ఆ తర్వాత మీరు మీ సొంత జీవితంలో మాత్రం కృష్ణుడి పైన ధ్యానం చేస్తూ ఉండండి. సో చైతన్య కృష్ణుడికి ఎప్పుడైతే పూర్తి చేయగలుగుతుందో అప్పుడు మీకు ఒక దారి చూపెడతాడు బయటికి రావడానికి అని చెప్పేసి చైతన్య మహాప్రభు వాళ్ళకి ఒక రిటర్న్ లెటర్ కూడా రాస్తారనమాట. సో దాంతోపాటు వాళ్ళ జీవితాలు అక్కడ నడుస్తూ ఉన్నాయి. సో అయితే చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుంటారు 24వ ఏట. సన్యాసం తీసుకున్న తర్వాత అతనికి బృందావనం వెళ్ళాలి అని చెప్పించి ఉంటుంది. కానీ బృందావనం వెళ్ళకుండా అతను వెళ్ళి జగన్నాథ్ పూరిలో సెటిల్ అయిపోతారు. జగన్నాథ్ పూరిలో సెటిల్ అయిపోయిన తర్వాత సౌత్ ఇండియా యాత్రకి వెళ్ళొస్తారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభు మళ్ళీ బృందావనం వెళ్తాను అని చెప్పేసి బయలుదేరుతారు అనమాట. సో బృందావనం వెళ్తానని చెప్పి బయలుదేరి సీదా ఎటు వెళ్తారంటే ఈ సనాతన గోస్వామి రూప గోస్వామి ఎక్కడైతే రాజ్యం చేస్తున్నారో నవాబ్ హుసేన్ సార్ అటువైపుకు బయలుదేరి వెళ్తారన్నమాట. సో అక్కడ రామ్కేలి చైతన్య మహాప్రభు చేరుకుంటారు. సో ఆ రామ్కేలిలో చైతన్య మహాప్రభు ఎప్పుడైతే చేరుకుంటారో ఎంతో మంది ప్రజలతో పాటు భక్తులతో పాటు హరినామ సంకీర్తన చేసుకుంటూ అక్కడ చేరుకుంటారు. సో రాత్రి ఒకరోజు రాత్రి సనాతన గోస్వామి రూప గోస్వామి మంచి సమయం చూసుకొని వెళ్ళి చైతన్య మహాప్రభు దగ్గర పాదాలు పట్టుకొని పూర్తిగా విశ్రామం తీసుకుంటారు. సో మేము ఇక్కడ ఎక్కువ సేపు ఉండదలుచుకోలేదు, మేము కూడా పూర్తిగా ఈ విలేజ్ని యొక్క సేవలో ఉన్నాము, బయటకు వచ్చి మీకు పూర్తిగా మీకే సేవలు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. సో ఇక్కడ సనాతన గోస్వామి ముఖ్యంగా ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట చైతన్య మహాప్రభు. అది చాలా చక్కగా వస్తుంది. సో ఎంతో మిగతా వాళ్ళందరూ నన్ను గొప్ప పండితుడు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఎన్నో చదువుకున్నాం కాబట్టి పండిత్ అని చెప్పేసి పిలవడం చాలా మిగతా వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదో నన్ను పండితుడు అని చెప్పి పిలుస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా పెద్ద పండితుడిని అయిపోయాను అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి నేను కూడా ఈ భౌతిక జగత్తులో ఉండి ఈ త్రివిధ తాపాలతో, జన్మ మృత్యు జరావ్యాధితో, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది క్లేశాలతో నాకు కూడా ఉన్నాయి. సో ఒకవేళ నేను కానీ నిజమైన పండితుడిని అయ్యేది ఉంటే ఇన్ని రకాల కష్టాలు నాకు ఎందుకు ఉన్నాయి? సో నిజంగా నేను తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పేసి సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని అడుగుతారనమాట. సో అప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఒక సెంటెన్స్ లో ఆన్సర్ చెప్తారు. జీవేర స్వరూపమే కృష్ణేర నిత్యదాస్ అని చెప్పేసి, జీవుని యొక్క స్వరూపము నిత్యం కృష్ణునికి సేవలు చేస్తూ ఉండడము అని చెప్పేసి. అఫ్కోర్స్ వీళ్ళు ఎప్పటి నుంచో కృష్ణునికి సేవలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ చైతన్య మహాప్రభు ఇంకా డైరెక్ట్ గా వాళ్ళకి ఇక్కడ హ్యాండిల్ కూడా చేస్తారన్నమాట. సో ఎంతో నమ్ర స్వభావంతో ఈ రూప గోస్వామి సనాతన గోస్వామి ఇద్దరు మేము చాలా పద్ధతులము, బ్రాహ్మణ కులంలో పుట్టాము కానీ ఇక్కడ ఒక నేర్చులో మేము సేవ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఎంతో బాధపడుతూ చైతన్య మహాప్రభు దగ్గర శరణు పొందుతారు. సో ఒక రకంగా చూస్తే ఇక్కడ ఫైనాన్స్ మినిస్టరు తర్వాత ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్నారు. ఎంతో ఎంతో డబ్బులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మొత్తం మీద ఎంతో చాలా మందికి పవర్ కూడా ఉంది వాళ్ళ చేతిలో, ఎంతో పలుకుబడి కూడా ఉంది. కానీ మేము
ధర్మాన్ని పాటించట్లేదు, ధర్మాన్ని పాటించని ఒక వ్యక్తికి మేము సేవలు చేస్తున్నాము అని చెప్పేసి నిరంతరం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో అది కూడా ఒకటి మనం చూడొచ్చు అనమాట. వాళ్ళు డబ్బులకి, పేరు ప్రతిష్టలకి ఎక్కడ వాల్యూ ఇవ్వట్లేదు, పెద్ద ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. భగవంతుని సేవలు చేస్తూ మా జీవితం మొత్తం దానికి నడుస్తుందా అనే దాని గురించి వాళ్ళు ఆ, ముఖ్యంగా ఆలోచిస్తున్నారు. సో ఆ రకంగా చైతన్య మహాప్రభుని వాళ్ళు ఎంతో నమ్ర స్వభావంతో శరణం తీసుకుంటారు. సో ఎంత నమ్రంగా సో శరణం తీసుకుంటారు అంటే చైతన్య మహాప్రభు కూడా హృదయం కలుగుతుందన్నమాట. మీ హ్యూమిలిటీ, నమ్ర స్వభావం ఏది ఉందో నా హృదయాన్ని కొంచెం పగిల్చి వేస్తుంది, నేను మీ నమ్ర స్వభావాన్ని ఆపండి అని చెప్పేసి చైతన్య మహాప్రభు అంటారు. సో ఇది రూప గోస్వామి, సనాతన గోస్వామి యొక్క నమ్ర స్వభావం. అప్పుడప్పుడు భక్తులు నువ్వు కొంచెం నమ్రంగా ప్రవర్తించవయ్యా అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది, లేదా మన ప్రవర్తన ఇంకొంచెం నమ్రంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పిన బాబు వాళ్ళు ఎంత నమ్రంగా ఉన్నారంటే, ఇంత నమ్రంగా మీరు ఉండకండి, మీరు కొంచెం మామూలుగా ఉండండి అని చెప్పేసి అడగాల్సిన స్థితి వాళ్ళకి అక్కడ వస్తుంది. సో అలా చైతన్య మహాప్రభు వాళ్ళు అక్కడ కలుస్తారు. సో అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళకి రూప గోస్వామి, సనాతన గోస్వామి అని చెప్పేసి నామకరణం చేస్తారు. సో ఆ తర్వాత చాలా తొందరలోనే మీరు నవాబ్ హుసేన్ సార్ నుంచి వాళ్ళ నుంచి తప్పించుకుంటారు అని చెప్పేసి అక్కడి నుంచి చైతన్య మహాప్రభు తిరిగి వెళ్ళిపోతారు. సో ఆ తర్వాత వీళ్ళలో ఇంకా నవాబ్ హుసేన్ సార్ యొక్క కార్యక్రమం పని నుంచి వదిలేయాలి అని చెప్పేసి కోరిక ఇంకా ఇంకా తీవ్రంగా అయిపోతూ ఉంటుంది. రూప గోస్వామి మొట్టమొదలు తన రిజిగ్నేషన్ పెట్టేసి నవాబ్ హుసేన్ సార్ నుంచి తన పనికి రిజిగ్నేషన్ పెట్టేసి బయటకు వెళ్ళిపోతారు అనమాట. సో తను రూప గోస్వామి ముందు వెళ్ళిపోతారు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అంతా అమ్మేసి ధనము, తన ప్రాపర్టీ అదంతా సగం బ్రాహ్మణులకు ఇస్తారు, సగం వాళ్ళ దగ్గర, అందులో సగాన్ని బంధువులకు ఇచ్చేస్తాడు. 4వ వంతు మాత్రం తను పట్టుకొని బృందావనం వెళ్ళిపోతాడు. రూప గోస్వామి మాత్రం వెళ్ళిపోయాడు. కాకపోతే సనాతన గోస్వామి మాత్రం వెనకాల చిక్కిపోతాడు అనమాట. సనాతన గోస్వామికి డైరెక్ట్ గా పదవి విరామం చేసి రాజీనామా చేసి వెళ్ళడం అంత ఈజీగా అయ్యేలాగా అనిపిస్తుంది అనమాట. సో నవాబ్ హుసేన్ సార్ ఒప్పుకోవట్లేదు అనమాట. సో అందుకని సనాతన గోస్వామి ఏం చేస్తారంటే సిక్ లీవ్ అని చెప్పి పెడతారు అన్నమాట. నా ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి సనాతన గోస్వామి సిక్ లీవ్ పెట్టేసి ఇంట్లో కూర్చుంటారు. సో ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంటారు, బ్రాహ్మణులందరినీ పిలిచి అక్కడ తను భాగవతం చదువుకుంటూ కూర్చుంటాడు. ఇంక నేను వెళ్ళను, దీని దగ్గర పని చేయను అని చెప్పేసి. సో అయితే చాలా రోజులకి సనాతన గోస్వామి రావట్లేదు. సో నవాబ్ హుసేన్ సార్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నవాబ్ హుసేన్ సార్ కొందరు డాక్టర్ని పంపిస్తాడు, చూడవయ్యా సనాతన గోస్వామి ఏమైంది. సో వాళ్ళు వచ్చి చూస్తారు, సనాతన గోస్వామి ఒంట్లో అంతా బాగానే ఉంది, ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈయన భాగవతం చదువుకుంటున్నాడు. సో వెళ్ళి నవాబ్ హుసేన్ సార్కి చెప్తారు మీరు. సో నవాబ్ హుసేన్ సార్ సనాతన గోస్వామి దగ్గరికి వస్తుంది. వచ్చి చాలా క్రోధంగా సనాతన గోస్వామితో మాట్లాడడం మొదలెడతారు. నువ్వేం చేస్తున్నావు అయ్యా, రాజ్యపాలన వదిలేసి మొత్తం ఇక్కడ భారతం చదువుకుంటూ కూర్చుంటా అంటావు, ఇట్లాగా ఏమంటాడంటే నీ పెద్దన్నయ్య వెళ్ళి రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు, ఇక్కడ నువ్వు కూర్చొని రాజ్యపాలన చేయాల్సిన నీ బాధ్యత నీది అని చెప్పి అంటాడు. సో ఆ పెద్దన్నయ్య ఎవరు అంటే ఈ నవాబ్ హుసేన్ సార్ అనమాట. సో నవాబ్ హుసేన్ సార్ వీళ్ళతో ఎంత క్లోజ్ గా ఉండేవాడు అంటే, నేను నీ అన్నయ్యని, ఈ రాజ్యాన్ని నేను ఇంకా ఇంకా విస్తరిస్తున్నాను, ఈ రాజ్యపాలన నువ్వు చూసుకో అని చెప్పేసి అలా ఎంతో నమ్మకంగా వాళ్ళపై వదిలేస్తూ ఉంటాడు. కానీ సనాతన గోస్వామి ఇప్పుడు పూర్తిగా నవాబ్ హుసేన్ సార్ చెప్తారనమాట, ఇంక మీద నేను ఈ సేవలు చేయలేను అని చెప్పేసి. సో నవాబ్ హుసేన్ సార్కి చాలా కోపం వస్తుంది. వచ్చేసి తను ఏం చేస్తారంటే సీదా తీసుకెళ్ళి సనాతన గోస్వామిని జైల్లో పెట్టారన్నమాట. సో అయితే సనాతన గోస్వామికి ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది, జైల్లో ఉండాల్సి వస్తుంది. సో అయితే రూప గోస్వామి అతను వెళ్తున్నప్పుడు కొన్ని బంగారు కాయిన్స్, బంగారు నాణాలు అక్కడ రామ్కిల్లోనే ఒక దగ్గర పెట్టి వెళ్తాడు అనమాట. సో ఆ విషయాన్ని మెల్లిగా సనాతన గోస్వామికి చెప్పాడు, ఈ వ్యక్తి దగ్గర కొన్ని బంగారు నాణాలు ఉన్నాయి, దాన్ని నువ్వు ఉపయోగించుకొని జైల్లోంచి బయటకు రావచ్చు.
సో సనాతన గోస్వామి జైల్లో ఉన్నప్పుడు ఆ జైలర్ ఎవరైతే చెరసాల చూసుకునే వాళ్ళు ఉంటారో ఆయనతో పాటు మాట్లాడటం మొదలెడతాడు. సో అతను కూడా ఒక ముస్లిం వ్యక్తి. సో అతని దగ్గరికి వెళ్ళి అతను చాలా చక్కగా మాట్లాడటం మొదలెడతాడు. "వాయా, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చూస్తుంటే ఒక పెద్ద ఫకీర్ లాగా ఉన్నావు, స్వామి లాగా ఉన్నావు. నేను ఇంకొక భగవంతుని భక్తి చేయాలనుకుంటున్నాను. సో నువ్వు కానీ నన్ను కానీ జైల్లోంచి వదిలిపెట్టేది ఉంటే నేను సీదా మక్కా వెళ్ళిపోతాను. మక్కా వెళ్ళిపోయి అక్కడ భగవంతుడిని నీకు శరణు చేసుకుంటాను. మళ్ళీ నేను ఇటు రాను. ఒక వ్యక్తిని మక్కా దాకా పంపించడం అనేది నీకు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప విషయం. అందుకని నువ్వు నన్ను వదిలేయి" అని చెప్పేసి అడుగుతాడు. సో దాంతోపాటు ఏమంటాడు, "కావాలంటే నీకు ఒక 7,000 గోల్డ్ కాయిన్స్ ఇస్తాను, బంగారు నాణ్యాలు ఇస్తాను" అని చెప్పేసి ప్రలోభం పెడతాడు. సో అవి జైలర్కు అట్లా బ్రైవ్ ఇచ్చేది ఉంటే తీసుకోవడం ఎందుకు నచ్చలేడా, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అతను సరే వదిలేస్తాను అని చెప్పాడు. సో అయితే ఆ జైలర్ కూడా అడుగుతాడు అనమాట, "ఇప్పుడు నేను వదిలేసానంటే మళ్ళీ నవాబ్ హుసేన్ సాబ్ వచ్చి నన్ను పట్టుకుంటాడు కదా" అని చెప్పేసి. సో ఈ సంవత్సరం సింపుల్గా చెప్తున్నట్ట, "ఏం బాధపడకు, నేను ఇదన్నీ ఆ పొద్దున కాలకృత్యాలకు అని చెప్పేసి ఆ నది దగ్గరికి తీసుకెళ్ళాను. ఈ సనాతన గోస్వామి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి అతనికి చెప్పు. నేను ఎలాగో జీవితంలో మళ్ళీ ఇటు కనవను, అందుకని చెప్పేసి నీకు ఎటువంటి బాధ లేదు" అని చెప్పేసి అంటాడు. ఓకే, అందుకు కూడా ఈ జైలర్ కూడా చాలా చక్కగా అనిపిస్తుంది, ఈ ప్లాన్ చాలా బాగుంది అని చెప్పేసి. సో అలా జైలర్తో పాటు మాట్లాడుకొని సనాతన గోస్వామి ఏం చేశాడు, బయలుదేరుతాడు. బయలుదేరుతున్నప్పుడు ఒక సేవకునితో పాటు బయలుదేరుతాడు. ఈశాన్ అని చెప్పేసి ఇంకో సేవకుడు ఉంటాడు. ఆ సేవకునితో పాటు ఒక అడవి మార్గం గుండా బయలుదేరుతుంటారు అన్నమాట. సో ఆల్రెడీ జైలు తప్పించుకున్నాడు అతను, కానీ మెయిన్ రోడ్లో వెళ్ళాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. అడవి మార్గంలో ఆ ఈశాన్తో పాటు బయలుదేరుతుంటాడు. సో ఈశాను దారిలో ఏవైనా పనికొస్తాయి అని చెప్పేసి ఒక 7 గోల్డ్ కాయిన్స్, 8 బంగారు నాణ్యాలు పట్టుకొని బయలుదేరుతాడు. సో అలా అడవిలో బయలుదేరుతూ ఉన్నప్పుడు ఒక కొండ దగ్గర ఒక హోటల్ కనబడుతుంది అనమాట. అప్పట్లో లాంటి హోటల్ ఒకటి. సో వీళ్ళు అక్కడికి వెళ్తారు ఓ రాత్రి కూడా అక్కడ ఉండడానికి అని చెప్పేసి. వెళ్ళగానే అక్కడ ఆ హోటల్ యజమాని ఎవరైతే ఉంటారో అతన్ని చాలా చక్కగా మర్యాదగా పిలుస్తూ ఉంటాడు లోపలికి. "మీరు రండి, మీకోసం మేము ఇన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము" అని చెప్పేసి. ఇప్పుడు సనాతన గోస్వామి ఏదో పెద్ద రాజు లాగానో మంత్రి లాగానో కనబడట్లేదు, ఒక సింపుల్ వ్యక్తి లాగా అక్కడ కనబడుతున్నాడు అంతే. మొత్తం తిరిగిపోయిన బట్టలు, గడ్డము, అలా ఉంది అతనికి. సో ఇతనికి ఇంత గౌరవం ఇస్తున్నప్పుడు సనాతన గోస్వామి డౌట్ వస్తుంది, ఈ వ్యక్తి నాకు ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పేసి. సరే రూమ్ అని ఇస్తారు, వీళ్ళు అక్కడ పడుకుంటారు. కాకపోతే సనాతన గోస్వామి డౌట్ వస్తుంది, వచ్చి ఈశాన్ని అడుగుతారు అనమాట, "నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా" అని చెప్పేసి. తన సేవకుడు ఈశాన్ ఏమంటాడంటే, "నా దగ్గర 7 బంగారు నాణాలు ఉన్నాయి" అని చెప్పేసి అంటాడు అనమాట. వెంటనే సనాతన గోస్వామి తీసుకెళ్లి ఆ 7 బంగారు నాణ్యాలు ఆ ఓనర్కి ఇచ్చేస్తాడు. "నువ్వు ఈ 7 బంగారు నాణ్యాలు వేసేసుకో, దీనికోసం నువ్వు నాతో చాలా చక్కగా మాట్లాడుతున్నట్టున్నావు" అని చెప్పేసి సనాతన గోస్వామి అంటాడు. సో ఓనర్ కూడా చాలా ఆశ్చర్యపోతాడు అనమాట, "ఈ విషయం నీకెలా తెలిసింది" అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఓనర్ దగ్గర ఒక ఆస్ట్రాలజర్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకు ఎవరి దగ్గర ఎంత ధనం ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో వెంటనే వీళ్ళు రాగానే ఆ వ్యక్తి చెప్తాడు అనమాట, "ఈయన దగ్గర చాలా డబ్బు ఉంది, ఈయన నువ్వు చక్కగా చూడు" అని చెప్పేసి. ఆ తర్వాత రాత్రి పూట ఈ సనాతన గోస్వామిని, ఈ ఈశాన్ని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని కాజేయడానికి ఆ ఓనర్ ప్లాన్ చేస్తాడు అనమాట. సో ఆ విషయం ఈ ఓనర్ సనాతన గోస్వామి చెప్తాడు, "నువ్వు కానీ ఈ డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను ఈ రాత్రి నిన్ను చంపేసి ఈ డబ్బులు తీసుకుని ఉండేవాడిని. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నాకు ముందే తెలిసింది" అని చెప్పేసి అంటాడు అనమాట.
సో వెంటనే సనాతన గోస్వామి ఈశాన్ దగ్గర వెళ్ళి, చూడు, నువ్వు ఈ డబ్బులు తీసుకొచ్చింది మనకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎటువంటి డబ్బులు లేకుండా మనం చైతన్య మహాప్రభుని శరణ్ తీసుకోవడానికి వెళ్తుంది. మళ్ళీ మనం ఈ ధనం పైన మనం ఫోకస్ చేయకూడదు అని చెప్పేసి అంటుంది. సో అందుకని చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ సనాతన గోస్వామి కూడా ఏదో భౌతికమైన డబ్బులు కాకుండా పూర్తిగా భగవంతుని పైనే శరణం ఉండి వెళ్తాడు అనమాట. ఎందుకంటే భౌతికంగా ఎటువంటి డబ్బులు అయినా కానీ అవన్నీ మనకి ఏదో రకమైన ప్రమాదాన్ని తీసుకొస్తూనే ఉంటాయి. ధనాన్ని ఆర్జిస్తున్నప్పుడు, ధనాన్ని కాపాడుతున్నప్పుడు, ధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు కూడా రకరకాల కష్టాలు ఉంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తాయి అనమాట. సో ఈ జీవితంలో కూడా అదే కనబడుతుంది అనమాట. ఆ డబ్బులు దాచుకోవడానికి కూడా ఆయనకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తూ ఉంటుంది. సో అందుకని సనాతన కోసం ఇక్కడ చెప్పింది, భగవంతుని మనం శరణ తీసుకుంటున్నప్పుడు అంటే పూర్తిగా డబ్బులు ఉండకూడదు అని కాదు, కాకపోతే భగవంతుని మనం శరణ తీసుకుంటున్నప్పుడు భగవంతుడు మనకు శరణిస్తున్నాడు. ఆ భగవంతుడు మనకి ఇచ్చే శరణు మన దగ్గర ఉన్న డబ్బుల పైన ఆధారపడి ఉంటుంది. సో పూర్తిగా భగవంతుని మనం శరణం తీసుకోవాల్సి ఉంది. సో అలా వాళ్ళు ఆ హోటల్ నుంచి బయలుదేరుతారు. ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు అని చెప్పేసి. సో అలా బయలుదేరుతున్న తర్వాత దారిలో మళ్ళీ సనాతన గోస్వామి ఈశాన్ తిరిగి అడుగుతారు అనమాట, బాబు నీ దగ్గర ఇంకా ఏమైనా డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి. సో ఈశాన్ ఎప్పుడు అంటాడు, నా దగ్గర ఇంకొక బంగారు నాణ్యం ఉంది అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు ఈశాన్ పైన సనాతన గోస్వామి పూర్తిగా నమ్మకం అవుతుంది. అవును, నువ్వు పూర్తిగా భగవంతుని పైన శరణం తీసుకోలేకపోతున్నావు. నువ్వు నాతో పాటు అక్కడి దగ్గర రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇటు నుంచి ఈ ఒక బంగారు నాణ్యం తీసుకో, ఇటు నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను ఒకనే చైతన్య మహాప్రభుని కలవడానికి ముందుకు వెళ్తాను అని చెప్పేసి సనాతన గోస్వామి ఒకడే ముందుకు వెళ్తూ ఉంటాడు. సో అలా వెళ్తూ వెళ్తూ హాజీపూర్ అని చెప్పి ఒక ప్రదేశం వస్తుంది. అక్కడ సనాతన గోస్వామి తన భావాన్ని కలుస్తాడు అనమాట. శ్రీకాంత్ అని చెప్పేసి అతని పేరు వస్తుంది. సో ఆయన దగ్గర కలవగానే అతను కూడా సనాతన గోస్వామి చాలా రోజులు సరిగ్గా తినలేదు, సరైన బట్టలు లేవు అని చెప్పేసి ఆయన కొంచెం అంత చక్కగా తిండి తినిపించి కొంచెం స్నానం చేయించి మంచిగా ఇక్కడ ఇంకొన్ని రోజులు ఉండు అని చెప్పి కూడా అంటాడు. సో కానీ నేను ఇక్కడే ఉండను, నేను తొందరగా వెళ్తాను చైతన్య మహాప్రభుని కలవడానికి అని చెప్పాడు. మంచి మంచి బట్టలు ఎన్నో ఇవ్వడానికి వాళ్ళ బావమర్ది ప్రయత్నిస్తాడు, కానీ అవన్నీ ఏమి తీసుకోవడం అనమాట. సో కనీసం ఒక దుప్పటి ఒకటి తీసుకో అని చెప్పి అంటాడు అనమాట. కొత్త దుప్పటి ఒకటి బహుమానంగా ఇస్తాడు అనమాట. సరే కనీసం ఒకటి తీసుకుంటాను అని చెప్పేసి చైతన్య సనాతన గోస్వామి ఆయన దగ్గర నుంచి ఆ దుప్పటి ఒక్కటి తీసుకొని బయలుదేరతాడు అనమాట. సో ఇప్పుడు సనాతన కోసం ఎటు వెళ్తున్నాడు అని అంటే చైతన్య మహాప్రభు బృందావనం వెళ్తున్నాడు అని చెప్పి తెలిసింది. చైతన్య మహాప్రభు వారణాసి వరకు చేరుకొని ఉంటారు అనమాట. సో సనాతన గోస్వామి వారణాసికి వెళ్తారు, అక్కడ చైతన్య మహాప్రభుని కలవడానికి. సో ఇలా వెస్ట్ బెంగాల్ నుంచి ఆ వారణాసి వరకు అడవి మార్గంలో నడుస్తూ నడుస్తూ మధ్యలో ఒక దగ్గర తన బావగారిని కలిశాడు. ఆయన దగ్గర నుంచి ఒక బ్లాంకెట్ ఒకటి తీసుకున్నాడు, ఒక దుప్పటి ఒకటి తీసుకున్నాడు. అక్కడి నుంచి వారణాసి వైపు వెళ్తూ ఉండడం. వారణాసిలో చైతన్య మహాప్రభు చంద్రశేఖర్ ఆచార్య అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంటాడనమాట. సో అయితే ఒకరోజు సడన్ గా చైతన్య మహాప్రభు ఆయనతో చంద్రశేఖర్ ఆచార్యతో ఉంటారు. రూమ్ మన ఇంటి బయటకు వెళ్ళి చూడు, అక్కడ ఒక వైష్ణవుడు వచ్చి ఉన్నాడు, అతను లోపలికి తీసుకురా అని చెప్పేసి అంటాడు అనమాట. చంద్రశేఖర్ ఆచార్య బయటకు వెళ్తాడు. అక్కడ తనకు వైష్ణవుడు ఎవరో కనబడను అనమాట. సో మామూలుగా వైష్ణవులు అని చెప్పి అనగానే మనం ఏమంటాం, తిలకం ఉండాలి, ధోతి కుర్తా ఉండాలి, మెడలో కంటిమల లేకపోతే ఒక వీడి బ్యాగు, అవన్నీ మనము బాహ్యంగా చూసే లక్షణాలు అన్నమాట. సో కానీ నిజమైన వైష్ణవులు అని అంటే బాహ్యంగా ఉండే లక్షణాలతో మనం ఉంటే సరిపోదండి, భగవంతుని పట్ల భక్తి ఉండాలి. సో అలాంటి వ్యక్తి ఈ సనాతన గోస్వామి. ఆయన వారణాసి ఈ చంద్రశేఖర్ ఆచార్య ఇంటి ముందుకి చేరుకున్నాడు. కాకపోతే చూడడానికి ఎలా ఉన్నాడు, ఇంత పెద్ద గడ్డలు పెంచుకొని ఎన్నో రోజుల నుంచి తిరుగుతూ వస్తూ అంత పెద్ద జుట్టు పెంచుకొని
అంత నీట్ గా క్లీన్ గా ఏం కనబడట్లేదు. ఎప్పుడు స్నానం చేశాడో కూడా తెలియదు. సో ఏదో ఒక వికారి లాగా కనబడుతున్నాడు అనమాట. సో అందుకని చంద్రశేఖర్ ఆచార్య బయట లోపలికి వచ్చి ఏమంటాడంటే, మా చైతన్య మహాప్రభు బయట వైష్ణవులు ఎవరు లేరు అని చెప్పేసి అంటారు. సో మళ్ళీ చైతన్య మహాప్రభు అడుగుతాడు, బయట ఎవరైనా వ్యక్తి ఉన్నాడా అని చెప్పేసి. ఎవరో ముస్లిం బెగ్గర్ లాగా కనబడుతున్నాడు, అతను ఎవరో ఉన్నాడు ఒకడు అని చెప్పేసి అంటాడు అనమాట. సో వెంటనే చైతన్య మహాప్రభు పరిగెత్తుకుని బయటకు వెళ్తాడు. సో వెళ్ళి అక్కడ సనాతన గోస్వామి ఆలింగనం చేసుకుంటారు అనమాట. సో అప్పుడు ఈ చంద్రశేఖర్ ఆచార్య చాలా ఆశ్చర్యపోతాడు, అరే ఇతను నేను ఏదో సాధారణ వ్యక్తి అనుకున్నాను, ఇతను గొప్ప వైష్ణవుడా అని చెప్పేసి అతను అలా ఆశ్చర్యపోతాడు. సో ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా అక్కడ చెప్పేది ఏంటంటే, వైష్ణవుని ఏదో బాహ్యమైన బట్టలతో మనం గుర్తించడం కాదు, అతని భక్తి చూడాలి అని. సో ఎన్ని చైతన్య మహాప్రభు సనాతన కోసం లోపలికి తీసుకెళ్తాను, చక్కగా అతనికి స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చి అవన్నీ చేస్తాడు. నైస్ గా షేవింగ్ చేసుకోమంటారు, కొత్త బట్టలు ఇస్తారు కట్టుకోవడానికి. సో అయితే సనాతన గోస్వామి కొత్త బట్టలు నేనేమి కట్టుకోను, ఏదో ఒక పాత ధోతి ఏదైనా ఉంటే ఇచ్చి సరిపోతుంది అని చెప్పేసి అంటాడు. సో ఆ తర్వాత చైతన్య మహాప్రభు వారణాసిలో ఉంటున్నారు, సనాతన గోస్వామి కూడా అక్కడ చుట్టుపక్కల ఉంటారు అన్నమాట. సో సనాతన గోస్వామిని చైతన్య మహాప్రభు, రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రసాదం తీసుకో అని చెప్పేసి అంటారు. కానీ చైతన్య సనాతన గోస్వామి అంటారు, అలా కాదు, నేను భిక్షాటన చేసి తీసుకుంటాను అని చెప్పేసి అంటారు. సరే భిక్షాటన చేస్తూ సనాతన గోస్వామి రోజు తన భోజనం నడుపుతూ ఉంటాడు. సో ప్రతిరోజు సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని కలవడానికి వస్తూ ఉంటాడు. సో ఈ వారణాసిలో చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి 1 నెల రోజుల పాటు పూర్తి శిక్ష అనేది ఇస్తారన్నమాట. వైష్ణవ అంటే ఏంటి, గౌడీయ వైష్ణవిజం అంటే ఏంటి, కృష్ణుడు ఎవరు, కృష్ణుని తర్వాత రకరకాల అవతారాలు ఏమిటి, హరే కృష్ణ. ఇవ్వలేదంట, ఇప్పుడే ఫోన్ చేసిన హరే కృష్ణ. సో అలాగా కృష్ణుడు అంటే ఎవరు, కృష్ణుని యొక్క అవతారాలు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఎలా భక్తి చేయాలి, సో వీటన్నింటి గురించి రకరకాల బోధనలు చైతన్య మహాప్రభు ఈ సనాతన గోస్వామికి ఈ వారణాసిలో ఇస్తారనమాట. 1 నెల రోజుల పాటు మనకు ఇక్కడ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య మహాప్రభు యొక్క శిక్షణలు అని చెప్పేసి ఒక పుస్తకం కూడా వస్తుంది. 28 అధ్యాయాల వరకు లాంగ్ లిస్ట్ ఉంటుంది అనమాట, ఏమేం బోధనలు చైతన్య మహాప్రభు ఇచ్చారు అని చెప్పేసి. సో అలా అక్కడ ఉంటూ చైతన్య మహాప్రభు దగ్గర నుంచి అతను శిక్షణ తీసుకు బయటకు వెళ్ళి మధుకరి చేసుకుంటూ భిక్షాటన చేస్తూ అతను జీవిస్తున్నాడు. సో రోజు చైతన్య మహాప్రభు దగ్గరికి సనాతన కోసం వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు అలా చూస్తూ ఉంటాడు అనమాట. సనాతన కోసం ఇక్కడ ఏదో తేడా ఉంది అని చెప్పేసి సనాతన గోస్వామి కూడా ఏదో అనుమానం వస్తుంది, నాదేదో ప్రవర్తన చైతన్య మహాప్రభుకి నచ్చట్లేదు అని చెప్పేసి. సో కొన్ని రోజులకి చైతన్య మహాప్రభుకి సనాతన గోస్వామికి అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు సనాతన గోస్వామి ఏం చేశారంటే, సనాతన గోస్వామి తన యొక్క బావమరి దగ్గర నుంచి ఒక కొత్త దుప్పటి ఒకటి తెచ్చుకున్నాడు. ఆ దుప్పటి కట్టుకొని ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉన్నాడు. సో ఈ విషయం చైతన్య మహాప్రభుకి నచ్చలేదన్నమాట. నువ్వు భిక్షాటన చేయడానికి వెళ్తున్నావు, నీ శరీరం పైన ఇంత కొత్త దుప్పటి కానీ ఉండేది ఉంటే చూసే వాళ్ళకి నువ్వు ఏదో నాటకం ఆడుతున్నావు అని చెప్పి అనిపిస్తుంది, నిజంగా నువ్వు భిక్షాటన చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళకి అనిపించదు అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పాలి అని చెప్పి అనుకుంటారు. కానీ చైతన్య మహాప్రభు చెప్పరు, కానీ సనాతన గోస్వామికి అది అర్థమవుతుంది అనమాట. సో వెంటనే సనాతన గోస్వామి ఏం చేస్తారు, ఒక నది దగ్గరికి వెళ్ళి, ఒక భిక్షగాడి దగ్గరికి వెళ్ళి, ఈ పాత దుప్పటి నీ పాత దుప్పటి నాకు ఇచ్చేయి, ఈ కొత్త దుప్పటి నువ్వు వేసుకో అని చెప్పేసి అంటాడు. సో భిక్షగాడికి కూడా డౌట్ వస్తుంది, ఏంటంటే నాతో పాటు జోకులేస్తున్నావు అని చెప్పేసి. లేదు నిజంగానే ఉన్నానని చెప్పేసి తన కొత్త దుప్పటి అది చేసి పాత దుప్పటి తీసేసుకొని సనాతన గోస్వామి మళ్ళీ చైతన్య మహాప్రభు దగ్గరికి వస్తాడు. సో
అలా పాత దుప్పటి కనబడగానే చైతన్య మహాప్రభు చాలా ఆనందపడతారు. చాలా ఆనందపడి సనాతన గోస్వామితో నోరు ఎత్తి చెప్తారు అనమాట. నువ్వు ఇలా భిక్షాటన వెళ్ళడానికి వెళ్తున్నావు, కానీ నీ దగ్గర చాలా కొత్త దుప్పటి ఉంది. అది చూసే వాళ్ళకి నువ్వేదో హిపోక్రెట్ లేదా సరైన వ్యక్తిలాగా అనిపించవు. సో అందుకని నీ ప్రవర్తన ఎలా అయితే ఉందో నీ వేష భాషలు కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉన్నావు అని చెప్పేసి చైతన్య మహాప్రభుని నేర్చుకుంటారు. సో అలా సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క హృదయంలో ఏముందో కూడా అర్థం చేసుకొని తన ప్రవర్తన కూడా మార్చలేదు. సో ఆ తర్వాత చైతన్య మహాప్రభు రకరకాల బోధనలన్నీ చేస్తారు. సో ఆ తర్వాత చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని నీవు బృందావనం వైపుకు బయలుదేరు అని చెప్పేసి అంటారు అనమాట. సో సనాతన గోస్వామి ఆ బోధనలన్నీ తీసుకొని బోధనలన్నీ విన్న తర్వాత బృందావనం వెళ్తారు. సో బృందావనంలో కొన్ని రోజులు ఉంటారు అక్కడ. ఆ సనాతన గోస్వామి కన్నా ముందు రూప గోస్వామి బృందావనం చేరుకున్నారు. రూప గోస్వామి కూడా చైతన్య మహాప్రభుని ఇదే వారణాసిలో కలుస్తారు. అక్కడ రూప గోస్వామి కూడా చైతన్య మహాప్రభు ఒక 10 రోజులు రకరకాల బోధనలు ఇస్తారు. సో బృందావనం నుంచి రూప గోస్వామి జగన్నాథ్ పురి వెళ్తారు. నేను చైతన్య మహాప్రభు మళ్ళీ ఇంకోసారి కలుస్తాను. సో సనాతన గోస్వామి కూడా నేను ఒకసారి చైతన్య మహాప్రభుని జగన్నాథ్ పురిలో కలవాలి అని చెప్పే ఉద్దేశంతో సనాతన గోస్వామి మళ్ళీ జగన్నాథ్ పురి బయలుదేరుతాడు. వారణాసిలో చైతన్య మహాప్రభు దగ్గర రకరకాల బోధనలు తీసుకున్నారు. తీసుకుని అక్కడి నుండి సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు కలవడానికి జగన్నాథ్ పురి ఉంటారు. సో అక్కడ కూడా చాలా చాలా చక్కటి లీలలు వస్తాయి. 1-2 లీలల గురించి మనం అక్కడ మాట్లాడుతాం. సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని కలవడానికి జగన్నాథ్ పురికి వెళ్తున్నప్పుడు మళ్ళీ అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటారు. తినడానికి సరిగా తిండి ఉండదు. ఇక్కడ దారిలో కనబడే అక్కడెక్కడ నీళ్ళు తాగి ఉంటారు. జగన్నాథ్ పురి చేరుకునేంత వరకు సనాతన గోస్వామి శరీరం పైన ఒక చర్మ వ్యాధి అనేది వస్తుంది. పూర్తిగా చర్మంలో రకరకాల పుండ్లు అవుతాయి. మొత్తం అంతా పస కారుతూ ఉంటుంది. ఎంతో నొప్పిగా ఉంటుంది. సనాతన కోసం ఏం చూస్తుందంటే ఇలాంటి జీవితం జీవించేదానికన్నా చైతన్య మహాప్రభుని ఒక్కసారి చూసుకొని జగన్నాథ్ పురిలో ఒక్కసారి రథయాత్ర అటెండ్ అయ్యి అక్కడే జీవితాన్ని సాధించడం మంచిది అని చెప్పేసి కనిపిస్తుంది. సనాతన గోస్వామి జగన్నాథ్ పురి వెళ్ళినప్పుడు హరిదాస్ ఠాకూర్ దగ్గర ఉంటారన్నమాట. సో హరిదాస్ ఠాకూర్ ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కానీ అది ఎంతో చక్కగా హరినామం జపం చేస్తూ ఉంటారు. సో అందుకని చైతన్య మహాప్రభు అతన్ని నామాచార్య అని చెప్పి కూడా. కానీ ఒక ముస్లిం కుటుంబంలో పుట్టారు కాబట్టి హరిదాస్ ఠాకూర్ని జగన్నాథ్ పురి మందిరంలో అలో చేయరు. సో హరిదాస్ ఠాకూర్ కూడా నేను జగన్నాథ్ టెంపుల్లోకి వెళ్తానని చెప్పేసి అతను కూడా ఎప్పుడు కూడా పెట్టలేదు. జగన్నాథ్ మందిరం దగ్గరలో సిద్ధ బకులు అని చెప్పేసి అక్కడ స్థానం ఉంటుంది. ఆ ఒక బకుల చెట్టు దగ్గర ఒక చిన్న కుటీరం ఒకటి కట్టుకొని దాని దగ్గర అక్కడ అతను భజన చేస్తుంటారు. అక్కడ నుండి చక్రం కనబడుతూ ఉంటుంది. సో సనాతన గోస్వామి జగన్నాథ్ పురి వెళ్ళినప్పుడు కూడా ఆ హరిదాస్ ఠాకూర్ తో పాటు ఉంటారు. ఎందుకంటే సనాతన గోస్వామి కూడా ఎంతో నమ్ర స్వభావంతో ఏమంటారంటే ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ ఒక మ్లేచ్చునికి సేవలు చేస్తూ ఉన్నాము. సో అందుకు కూడా మేము ఎంతో చక్కటి బ్రాహ్మణ కులంలో పుట్టుండొచ్చు, కానీ ప్రస్తుతం మేము ఎంత బ్రాహ్మణం కాము అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. సో సనాతన గోస్వామి కూడా ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్లోకి మందిరంలోకి వెళ్ళేవారు. సో అతను కూడా హరిదాస్ ఠాకూర్తో పాటు కూర్చొని అక్కడే భజన చేస్తుంటారు. సో కానీ హరిదాస్ ఠాకూర్ని సనాతన గోస్వామిని కలవడానికి చైతన్య మహాప్రభు ప్రతిరోజు అక్కడికి వస్తూ ఉండేవారు. వచ్చిన ప్రతిసారి సనాతన గోస్వామిని ఆలింగనం చేసుకుంటూ ఉండేవారు. సో ఎంతో ఒక వైష్ణవుని నేను తాకినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి చైతన్య మహాప్రభు. కాకపోతే సనాతన గోస్వామి యొక్క శరీరం నుంచి ఆ పస కారుతూ ఉంటుంది. సో ఆ కొండల నుంచి గాయాలలాగా అక్కడ నుంచి మొత్తం రక్తం అవన్నీ కారుతూ ఉంటాయి. సో ఆలింగనం చేసుకున్నప్పుడు అవన్నీ చైతన్య మహాప్రభుకి తాకుతూ ఉంటాయి అన్నమాట.
చైతన్య మహాప్రభు అయినా కానీ సనాతన గోస్వామి ఆలింగనం చేస్తూ ఉండేవారు. కానీ సనాతన గోస్వామి నచ్చేది కాదు. నా శరీరం ఇంత అశుభ్రంగా ఉంది, ఇంత గాయాలతో ఇన్ని వ్యాధితో ఉంది, ఇవన్నీ చైతన్య మహాప్రభుకి తాకడం అంత మంచిది కాదు అని చెప్పేసి సనాతన గోస్వామికి అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇంకా సనాతన గోస్వామికి నేను వెళ్ళి ఇప్పుడు ఇక్కడ రథయాత్రలో నా శరీరాన్ని త్యాగం చేస్తాను అనే కోరిక కాదు అనే ఆలోచన వస్తూ ఉండేదన్నమాట. సో ఒకరోజు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి దగ్గరికి సీరియస్ గా వస్తాను. వచ్చి బాబు నువ్వు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే చైతన్య కృష్ణుని కానీ కలిసేది ఉంటే నేను ఇప్పటి వరకు 100 సార్లు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని సో అని చెప్పేసి అంటారు మనకి. సో ఆ తర్వాత ఏమంటారంటే, నీకు నేను ఎన్నో బోధనలు ఇచ్చాను, నీ ద్వారా నేను చాలా చాలా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఈ శరీరం ఇప్పుడు నీది కాదు, ఈ శరీరం ఇప్పుడు నాది సో అని చెప్పి కూడా అక్కడ అంటారు మనకి. సో అక్కడ సనాతన గోస్వామి ద్వారా చైతన్య మహాప్రభు ఇంకో విషయం మనం చెప్తున్నారు. సో మామూలుగా మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఒక గురువు దగ్గర దీక్ష తీసుకుంటాము. దీక్ష తీసుకొని మనం మన సాధన చేయడం మొదలు పెడుతుంటాం. మనం ఎలా సాధన చేయాలి, ఏం చేయాలి, భగవంతుని మనం ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఒక గురువు మనకు రకరకాల బోధనలు అనేవి ఇస్తారు. సో అప్పుడు మనం ఏదైనా సేవలు చేస్తున్నప్పుడు, కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా భగవంతుని సేవలు చేస్తున్నప్పుడు అవన్నీ మనం చేసేది కాదన్నమాట. మన ద్వారా గురువు చేయించేది, గురువు కృష్ణుడు చేయించేది. సో నేనేదో చేస్తున్నాను అనే భావనలో అక్కడ ఉండకూడదు. చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి ద్వారా ఏమంటారంటే, ఈ నీ శరీరం ఇప్పుడు నాది, నీ ద్వారా నేను ఎన్నో కృష్ణుడికి సేవలు చేయించాలి అని చెప్పి అనుకుంటున్నాను. అందుకని నీ శరీరాన్ని నువ్వు త్యాగం చేయడం అంత మంచిది సరైనది కాదు అని చెప్పేసి అంటారు. ఈ శరీరం నీది కాదు, నువ్వు త్యాగం చేయడానికి, ఈ శరీరం నాది అని చెప్పేసి అంటారు అన్నమాట. సో మామూలుగా ఒక భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు, ముఖ్యంగా గురువు దగ్గర దీక్ష తీసుకుంటున్నప్పుడు, గురువు దగ్గర నుంచి మనం ఆదేశాలు తీసుకొని మనం పాటిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే అనమాట. సో మనం ఏదో మన కోసం మనం ఇప్పుడు జీవించట్లేదు, గురువు యొక్క ఆదేశాలు పాటించడం కోసం మనం ఇక్కడ జీవిస్తున్నాము అని చెప్పేసి. మనం ఏదైనా చేసేది ఉంటే అది ఆ గురువు యొక్క గొప్పతనం, కృష్ణుని యొక్క గొప్పతనం మన ద్వారా ఆయన చేయిస్తున్నారు అని చెప్పేసి. సో అలాగే ఈ శరీరం కూడా కృష్ణునిది అనే భావంతో మనం అక్కడ జీవించాల్సి ఉంటుంది. ఇది నాది అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉంటాం. కానీ మన పెద్దవాళ్ళు మనకి ఏదైనా ఇచ్చి దీన్ని జాగ్రత్తగా కాపాడు అని చెప్పి అన్నప్పుడు మనం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతుంటాం. సో మామూలుగా మిగతా వస్తువులు మనం జాగ్రత్తగా కాపాడొచ్చు, కానీ మన శరీరం అప్పుడప్పుడు ఇది నా శరీరం కదా, ఇష్టం వచ్చినట్టు వాడతాను అనే ఉద్దేశంలో మనం ఉండొచ్చు. కానీ అలా కాదు, ఈ శరీరం కూడా కృష్ణుని యొక్క సేవలో వాడేదే. ఈ శరీరాన్ని కూడా మనం కృష్ణుని సేవ కోసం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి అక్కడ సనాతన గోస్వామి ద్వారా ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నాను. సో ఆ తర్వాత సనాతన గోస్వామిని చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకొని, ఈ వ్యాధి ఉంది అని చెప్పేసి నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, కావాలంటే కృష్ణుడు నీ వ్యాధిని చాలా వెంటనే తొలగించగలడు. ఈ వ్యాధిని తాకుతున్నప్పుడు నాకు ఎటువంటి బాధ కలగట్లేదు, నువ్వు ఒక వైష్ణవుడివి, వైష్ణవుని తాకుతున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఉంటాను. సో అక్కడ కూడా ఏం చెప్తారంటే, వైష్ణవుని మనం ఏదో శారీరక దృష్టితో చూడకూడదు అన్నమాట. అతని శరీరం నల్లగా ఉందా, తెల్లగా ఉందా, వెళ్తూ ఉందా అని కాకుండా అతను వైష్ణవుడు, ఆ వ్యక్తి ఒక వైష్ణవుడు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనం వాళ్ళతో వ్యవహారం పెట్టుకోవాలి. సో ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఇంకోసారి ఆలింగనం చేసుకుంటారు. వెంటనే అతని శరీరంలో ఉన్న ఆ వ్యాధి పూర్తిగా తొలగిపోతుంది. మళ్ళీ చక్కటి శరీరం సనాతన గోస్వామికి వస్తుంది. సో అది కూడా అక్కడ అతను చైతన్య మహాప్రభు చూపెడతారు. సో దాన్ని చక్కగా శరీరాన్ని వాడు అని చెప్పేసి కొన్ని రోజులు అక్కడ చైతన్యం ఉంటారు. ఆ జగన్నాథ్ పురిలో ఉన్నప్పుడు ఇంకో చక్కటి విషయం కూడా ఒకటి జరుగుతుంది అన్నమాట. ఒకసారి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని
లంచ్కి పిలుస్తారు. మీరు నా దగ్గర భోజనం చేయడానికి రండి అని చెప్పేసి సనాతన గోస్వామి తోట గోవింద టెంపుల్ దగ్గర మన అక్కడ భోజనం పెడతారు. సో అయితే సనాతన గోస్వామి ఉన్నది ఇక్కడ హరిదాస్ ఠాకూర్ దగ్గర భజన కుటీరంలో ఉన్నారు. చైతన్య మహాప్రభు తోట గోపీనాథ్ దగ్గర ఉన్నారు. అక్కడ అతన్ని సనాతన గోస్వామి లంచ్కి పిలిచారు, మధ్యాహ్నం భోజనానికి. అది కూడా ఈ వేసవి కాలం, ఎర్రని ఎండ కాలుతూ ఉంది. సో అయితే సనాతన గోస్వామి చేరుకుంటారు చైతన్య మహాప్రభు దగ్గరికి. సో అయితే సనాతన గోస్వామి చేరుకోగానే సనాతన గోస్వామిని చైతన్య మహాప్రభు ప్రశ్న అడుగుతాడు అనమాట, నువ్వు ఏ దారిలో వచ్చావు అని చెప్పేసి. చైతన్య మహా ఇక్కడ హరిదాస్ ఠాకూర్ దగ్గర నుంచి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయన్నమాట. ఒక దారి సీదా జగన్నాథ్పురి మందిరం ముందు గుండా వెళ్తుందన్నమాట. సో ఇంకొక దారి జగన్నాథ్పురిలో సముద్రం ఉంటుంది, ఆ సముద్రం ఒడ్డు గుండా ఇంకో దారి ఉంటుంది. సో అయితే ఈ జగన్నాథ్ మందిరం ముందు గుండా రాకుండా సనాతన గోస్వామి ఆ సముద్రం గుండా వస్తారన్నమాట. చైతన్య మహాప్రభు అడుగుతారు, నువ్వు అలా ఎలా వచ్చావు అని చెప్పేసి. సనాతన గోస్వామి మనసులో అనుకుంటారు, సో ఏంటంటే నేను ఇంత పతితుల్ని, నేను కానీ మందిరం ముందు గుండా వెళ్ళేది ఉంటే అక్కడ మందిరం దగ్గర జగన్నాథుని సేవలు చేసి ఎంతో పూజారులు అందరూ ఉంటారు. వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కానీ నన్ను తాకేది ఉంటే వాళ్ళు అపరిశుభ్రం అవుతారు. మళ్ళీ వాళ్ళు అక్కడ భగవంతుని సేవలు చేయడానికి వెళ్తున్నారు. సో ఇది వాళ్ళకి మంచిది కాదు. సో అందుకని నేను ఆ దారి గుండా వెళ్ళను అని చెప్పేసి సనాతన గోస్వామి అంటారన్నమాట. సో ఎంతో ఎండ ఉన్నా కానీ పట్టించుకోకుండా అతను అలా సముద్రం యొక్క దారి గుండా వస్తారన్నమాట. సో అది కూడా అక్కడ మనం చూపెడతారు. మనం వైష్ణవ ఎటికేట్ ఏవైతే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వైష్ణవ పద్ధతులు కూడా మనం చాలా చక్కగా పాటించాలి అని చెప్పేసి సనాతన గోస్వామి అక్కడ మనకు చెప్తాను. సో అలా సనాతన గోస్వామి కొన్ని రోజులు జగన్నాథ్పురిలో ఉండి చైతన్య మహాప్రభు దగ్గర నుంచి శిక్షణ తీసుకొని బృందావనం చేరుకుంటారు. రకరకాల మందిరాలు స్థాపించడానికి అతన్ని కార్యక్రమాలు. సో బృందావనంలో కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. సో బృందావనంలో ముఖ్యంగా మదన్ గోపాల్ టెంపుల్, మదన్ మోహన్ టెంపుల్ మందిరం, మదన్ మోహన్ మందిరం ఏదైతే ఉందో అది ఈ సనాతన గోస్వామి స్థాపించారు. అక్కడ మదన్ మోహన్ కి విగ్రహానికి అతను ఎన్నో సేవలు చేశారు. సో మదన్ మోహన్ విగ్రహం గురించి మనం ఒక 2 నిమిషాలు చూద్దాం. సో కృష్ణుని యొక్క ముని మనవడు వజ్రనాభుడు 3 విగ్రహాలని స్థాపిస్తారు. మదన్ మోహన్, రాధా గోపీనాథ్, గోవిందదేవ్, ఈ 3 విగ్రహాలని వజ్రనాభుడు స్థాపించాడు. ఈ 3 విగ్రహాలు ఈ గోస్వాములు వెలికి తీస్తారు. అయితే సనాతన గోస్వామి దగ్గరికి ఈ మదన్ మోహన్ చేరుకుంటారు. ఆ మదన్ మోహన్ కి సనాతన గోస్వామి రకరకాలుగా సేవలు చేస్తుంటారు. అయితే సనాతన గోస్వామి ఉన్నది ఒక చిన్న చెట్టు కింద ఉంటున్నారు. ఆయన ఒక సాధువులాగా జీవిస్తున్నారు. సో ఇక్కడ మదన్ మోహన్ కూడా ఆయన చెట్టు కింద పెట్టి అతని రోజు పూజలు చేస్తుంటారు. సో ఇతనికి నైవేద్యం ఏం పెడతారయ్యా అంటే సింపుల్ గా మధుకరి చేసి కొంచెం అంత ఆట అంటే గోధుమ పిండి దొరుకుతుంది బృందావనంలో. ఆ గోధుమ పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి కుండలుగా చేసి దాన్ని కొంచెం అంతా వేడి చేసి బాటి అని పడతారు అన్నమాట. దాన్నే మదన్ మోహన్ కి నైవేద్యం లాగా పెడుతుండేవారు అనమాట. సో ఓ రోజు మదన్ మోహన్ సనాతన గోస్వామిని అడుగుతారు అనమాట, బాబు నువ్వు నాకు కూరలు పప్పులు ఏం పెట్టట్లేదు, కనీసం ఈ పెట్టే దీంట్లో కొంచెం అంత ఉప్పు అయినా అయ్యి కొంచెం అంత నోటికి రుచిగా ఉంటుంది అని చెప్పేసి మదన్ మోహన్ అడుగుతారు అనమాట. సో సనాతన గోస్వామి సీరియస్ ఏమంటారంటే, బాబు ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి, చైతన్య మహాప్రభు నాకు ఎన్నో పుస్తకాలు రాయండి అని చెప్పారు, అవన్నీ రీసెర్చ్ నేను చేస్తున్నాను.
సో వీటన్నిటి మధ్యలో ఇప్పుడు నీ కోసం అని చెప్పేసి ఇవన్నీ అరేంజ్ చేసే ఇవన్నీ సమకూర్చేంత సమయం నాకు లేదు, ఇవి పెడుతున్నాను ఏదైతే అని చెప్పేసి నేను పెట్టాను. సో ఆ రకంగా మదన్ మోహన్తో కూడా సనాతన కోసం చాలా చక్కటి ఆ, సేవలు ఆ రకంగా చేస్తూ ఉండేవారు. సో ఆ తర్వాత ఆ మధ్యలో ఆ, ఇది మదన్ మోహన్ మందిరం అన్నమాట. ఒక వ్యాపారి ఆ యమున నది గుండా వెళ్తూ ఉంటారు. సో అతని యొక్క నావ ఏదైతే ఉందో ఆ యమునలో చిక్కిపోతుంది. ఆగ్రా వెళ్తూ ఉంటారు, అక్కడ యమునలో చిక్కిపోతుంది. ఆయన వచ్చి సనాతన గోస్వామి కలుస్తారు. సో సనాతన గోస్వామి కలిసిన తర్వాత ఇక్కడ నేనేం చేయలేను, ఇక్కడ మదన్ మోహన్ గారు నేను శరణ్ తీసుకొని చెప్పి అంటారు. సో మదన్ మోహన్ శరణ్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ నది నుండి ఆ నావ అనేది ఆ, వెలుగుతుంది. సో ఆ తర్వాత ఆ నావతో అతను ఆగ్రాకి వెళ్తారు. ఆగ్రాలో తన చక్కని బిజినెస్ అయిన తర్వాత ఇక్కడ ఒక మదన్ మోహన్ మందిరాన్ని కడతారు అనమాట వచ్చి. పెట్టాడు సో ఇది ఈ మదన్ మోహన్ మందిరం చాలా పెద్దగా అక్కడ బృందావనం ఉంటుంది. సో ఇదే మదన్ మోహన్ మందిరం మనం ఏదైనా గోవర్ధన్ నికో విలేజ్ వచ్చేదంటే అక్కడ కూడా చూడొచ్చు మనం. గోవర్ధన్ నికో విలేజ్ లో కూడా చూడవచ్చు. 7:30 ఉంది కాబట్టి ఇక్కడ ఉంటాను. లేకపోతే ఇంకొక 2 స్టోరీస్ ఉన్నాయి. చెప్పండి ప్రభు. శ్రీకాంత్ పర్లేదా? ఆ, ఒక 10 నిమిషాలు. మన 8 దాకా టైం ఉంది. 8 దగ్గర. ఉమ్. ఓకే అంటే మీకు ఎంత ఉంటే అంత. మామూలుగా టైం అయితే 8 దాకా. ఓకే. సనాతన గోస్వామి బృందావనంలో ఆ భజన చేస్తున్నారు. సో ఇదొక చిన్న స్టోరీ కూడా వస్తుంది అనమాట. దానికి ఫొటోస్ ఏం దొరకలేదు. పారసమణి అని చెప్పేసి అంటారు. పారసమణి అని అంటే అదొక మణి. దాన్ని కానీ మనం ఎక్కడైనా తాకేది ఉంటే, ఇనుమును తాకేది ఉంటే, ఏదైనా లోహాన్ని తాకేది ఉంటే అది బంగారం లాగా మారుతుంది. సో సనాతన గోస్వామి ఈ పారసమణి యొక్క స్టోరీ అని చెప్పేసి వస్తుంది. సో అయితే ఒక శైవ భక్తుడు ఉంటాడు అన్నమాట. సో అతను శివునికి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాడు. సో చేసి చాలా నాకు ఈ డబ్బులు కావాలి అని చెప్పేసి అడుగుతుంటాడు. సో అయితే ఒకరోజు శివుడు ఆ భక్తునికి ఏం చెప్తాడంటే, నువ్వు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర నీకు కావాలనుకున్న ధనం అంతా ఉంది అని చెప్పేసి అంటారనమాట. సో వెంటనే సో ఈ భక్తుడు చాలా ఆనందపడతాడు. సో సనాతన గోస్వామి దగ్గర వెళ్తాడు. ఆయన చాలా పేదవాళ్ళగా కనబడుతున్నాడు, కానీ అక్కడ శివుడు చెప్పాడు ఆయన దగ్గర ధనం ఉంది అని చెప్పేసి, ఆయన దగ్గర నేను ధనాన్ని తీసుకుంటాను. సో ఈ వ్యక్తి సనాతన గోస్వామి దగ్గరికి వచ్చేసి అడుగుతాడు, మీ దగ్గర చాలా ధనం ఉంది అని చెప్పేసి శివుడు నాకు చెప్పాడు, సో నేను ఎక్కడి నుంచి తీసుకోను అని చెప్పేసి. సో సనాతన గోస్వామి ఏమంటాడంటే, నా కుటీరం పక్కన మొత్తం చెత్త చెత్త కనబడుతుంది కదా, అందులో ఈ పారసమణి అని చెప్పి ఒకటి ఉంటుంది, దానికోసం వచ్చే కదా దాన్ని తీసేసుకో అని చెప్పేసి అంటారు అనమాట. సో ఆ వ్యక్తి ఆ మూలకు వెళ్తాడు, కొంచెం అంత వెతుకుతాడు, అక్కడ పారసమణి కనబడుతుంది, చాలా ఆనందపడతాడు. సో ఆనందపడి దాన్ని తీసుకుని అతను వెళ్తూ ఉంటాడు అనమాట. సో అప్పుడు అతనికి అనుమానం వస్తుంది, ఒకవేళ ఇతని దగ్గర పారసమణి కానీ ఉండేది ఉంటే ఎంతో మంచి మంచి బంగ్లా కట్టుకుని ఉండొచ్చు ఇతను. ఆ తర్వాత ఈ పారసమణి ఇంత విలువైన మణి కానీ ఉండేది ఉంటే దాన్ని ఏదో లాకర్లోనూ లోపల ఎక్కడో జాగ్రత్తగా పెట్టాలి, కానీ అలా కాకుండా ఈ చెక్క కుంటలో పడేసాడు, ఏంటిది ఇది అని చెప్పేసి అతనికి ఒక అనుమానం వస్తుంది. సో రాగానే మళ్ళీ సనాతన గోస్వామి దగ్గరికి అతను తిరిగి వస్తాడు అనమాట. సనాతన గోస్వామి దగ్గరికి తిరిగి వచ్చి, అయ్యా మీరు నాకు మీ దగ్గర నిజమైన ధనాన్ని మీరు నాకు ఇచ్చినట్టు లేరు, ఈ పారస మనీ కానీ చాలా విలువైన ఏది ఉంటే మీరు అలా చెత్త కుట్టలో ఎందుకు పాడేస్తారు, దీన్ని మీరు చెత్తలో పాడేశారు అని అంటే దీనికన్నా చాలా విలువైన ధనం మీ దగ్గర ఉండాలి అని చెప్పేసి ఆ వ్యక్తి సనాతన గోస్వామిని అడగడం మొదలెడతాడు. సో అప్పుడు సనాతన గోస్వామి ఏమంటారంటే, అవును నా దగ్గర దీనికన్నా చాలా విలువైన ధనం ఉంది, అందుకనే చెప్పేసి నేను దీన్ని ఎటువంటి విలువ లేకుండా అందులో పడేశాను.
సో నేను నీకు కానీ అది ఇవ్వాలి అని అంటే నువ్వు ముందు ఈ పారసమణిని తీసుకెళ్ళి యమున నదిలో పాడేసి రా అని చెప్పేసి అంటారు. సో అయితే ఈ భక్తుడు వెళ్ళి ఆ పారసమణిని యమునలో పాడేసి సనాతన గోస్వామి దగ్గరికి వస్తారు. సో అప్పుడు సనాతన గోస్వామి అతనికి హరే కృష్ణ మహామంత్రం ఇస్తారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు. ఈ భౌతికమైన విషయాలే కాదు, నీకు ఆధ్యాత్మికమైన సంపత్తి కూడా వస్తుంది తెలియపరుస్తుంటారు. భూలోకేర ప్రేమధన పరిణామ సంకీర్తన అని చెప్పేసి భూలోకం నుంచి సాక్షాత్తుగా వచ్చిన ప్రేమ ధనం అన్నమాట ఈ హరినామ సంకీర్తనం అనేది. ఈ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేదంటే ఈ భౌతిక జగత్తులో ఉండే ధనాన్ని కూడా నాకు వద్దు అనే స్థాయి వరకు వస్తారు. ఎందుకంటే ఈ హరినామ సంకీర్తనం చేస్తున్నప్పుడు ఎంతో ఎంతో ఆనందం అనేది వస్తుంది. ఆ ఆనందం ఈ భౌతికమైన సుఖాల నుంచి కూడా రాదన్నమాట. సో అలా ఈ సనాతన గోస్వామి దగ్గరికి ఈ శివ భక్తుడు వచ్చినప్పుడు అతనికి హరే కృష్ణ మహామంత్రం అనేది సనాతన గోస్వామి ఇవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న రావచ్చు. ఈ శివుని దగ్గరికి పూజలు చేయడం చేస్తున్నప్పుడు పరమశివుడు శంకరుడు సనాతన గోస్వామి దగ్గరికి ఎందుకు పంపించాడు? సో మామూలుగా దేవతారాధన చేస్తూ ఉంటాం. దేవతలు ముఖ్యంగా అంటే శివుడు కావచ్చు, దుర్గాదేవి, గణేశుడు కావచ్చు, సరస్వతి మాత కావచ్చు, వారందరికీ ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటాం. సో వారందరికీ పూజలు చేస్తున్నప్పుడు చాలా మంది నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. సో అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడిగినప్పుడు ఆయా దేవతలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటారు. సో కానీ నిజమైన కరుణ దేవతలది ఎప్పుడు దొరుకుతుంది అంటే ఆ దేవతలు కూడా భగవంతుని యొక్క భక్తులే కాబట్టి నిజంగా వాళ్ళు భగవంతుని యొక్క భక్తి ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకని 2-3 స్టోరీస్ కూడా ఇంకా వస్తాయన్నమాట. చండీదాస్ స్టోరీ ఒకటి వస్తుంది. సో అక్కడ కూడా దుర్గాదేవి ఆ చండీదాస్ తో చాలా ప్రసన్నం అయిన తర్వాత అతన్ని ఒక వైష్ణవ భక్తుని దగ్గరికి పంపిస్తుంది. మీరు వెళ్ళి అక్కడి దగ్గర నుంచి వైష్ణవుని రండి అని చెప్పేసి. చైతన్య చరితామృతంలో కేశవ్ కాశ్మీరీ యొక్క స్టోరీ కూడా వస్తుంది. కేశవ్ కాశ్మీరీ సరస్వతి మాతకి ఎంతో పూజలు చేస్తూ ఉంటాడు, పెద్ద గొప్ప పండితుడు అవుతాడు. కానీ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కేశవ్ కాశ్మీరీ ఓడిపోతాడు అనమాట. సో అప్పుడు సరస్వతి కళలోకి వచ్చి చెప్తుంది అనమాట, ఈ రోజు నువ్వు చైతన్య మహాప్రభును కలిసావు, ఇది నేను నీకు ఇచ్చే నిజమైన కరుణ. ఇన్ని రోజుల దాకా నీకు ఇచ్చింది తెలివితేటలు ఇచ్చాను, అది నా నిజమైన కరుణ కాదు. ఈ చైతన్య మహాప్రభు నీకు కల్పించడం అనేది నా నిజమైన కరుణ. నువ్వు వెళ్ళి చైతన్య మహాప్రభు శరణం తీసుకో అని చెప్పేసి అంటాను. సో రకంగా దేవతలందరూ కూడా భగవంతుని యొక్క భక్తులే. సో ఆ దేవతల దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవతలు కూడా భగవంతుని వైపు మళ్లించాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఎప్పుడు ఉంటారు. కాకపోతే ఆ దేవతల దగ్గరికి వెళ్ళే భక్తులు మొండి పట్టి నాకు ఈ భౌతికమైన విషయాలు కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడల్లా వాళ్ళు భౌతికమైన విషయాలు ఇస్తూ ఉంటారు. కానీ నిజంగా ఎవరన్నా దేవతల దగ్గరికి వెళ్ళినా కానీ ఏం అడగొచ్చయ్యా అంటే, నేనేదో కోరుకుంటున్నాను కానీ అది నాకు మంచిదో కాదో నాకు తెలియదు, నువ్వు నాకన్నా చాలా తెలివైన వాడివి. సో అందుకని ఆ దేవతలనే అడగాలన్నమాట. నాకు అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏది అని చెప్పి మీకు అనిపిస్తుందో అది మీరు నాకు ఇవ్వండి అని చెప్పేసి దేవతల్ని ప్రార్థించండి. సో ఇలా నిజంగా ఎవరైతే దేవతల్ని ఎటువంటి మొండి పట్టు లేకుండా ఎవరైతే దేవతల్ని ప్రార్థిస్తారో వాళ్ళు మెల్లిమెల్లిగా భగవంతుని యొక్క భక్తులుగా చక్కగా అవుతారు. సో దీనికి రకరకాల స్టోరీస్ చాలా వస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక సనాతన గోస్వామి జీవితంలో. సో ఈ వ్యక్తి శివుని యొక్క భక్తుడు, శివుని యొక్క పూజలు చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడి నుండి సనాతన గోస్వామి యొక్క శివుని ద్వారానే సనాతన గోస్వామి దగ్గరికి చేరుకొని సనాతన గోస్వామి నుండి హరే కృష్ణ మహామంత్రం అనేది వస్తుంది. సో అదొక స్టోరీ కూడా వస్తుంది. ఆ తర్వాత ఇంకో చక్కటి స్టోరీ శివునికి మరియు సనాతన గోస్వామికి మధ్యలో గోవర్ధనం పర్వతం ఏదో ఉందో దాని దగ్గర చకిలేశ్వర్ మహాదేవ్ అని చెప్పేసి ఒక మందిరం ఉంటుంది.
మానసి గంగ దగ్గర, మానస సరోవర్ దగ్గర మానసి గంగ దగ్గర చక్రతీర్థ్ అని చెప్పి కూడా అంటారు దీన్ని. సో ఆ చక్లేశ్వర్ మహాదేవ్ మందిరం దగ్గరలో సనాతన గోస్వామి తన చిన్న భజన కుటీరం చేసుకొని అక్కడ ఆ ఉంటూ ఉంటారు. సో అక్కడ కూర్చొని అతను తన శాస్త్రాలు రాసుకోవడం పని చేసుకుంటూ ఉంటాడు. సో కాకపోతే అక్కడ దోమల బాధ చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. సో రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఆ తర్వాత తన సేవ అయితే ఉందో అది చేసుకోవడానికి కూడా అతనికి వీలయ్యేది కాదు. రాత్రి అవగానే చాలా ఎక్కువగా దోమ వస్తుంది. సో అందుకని ఓ రోజు సనాతన కోసం ఏమనుకుంటానంటే, నేను ఇక్కడే ఉండేది ఉంటే నా సేవ సరిగ్గా అవ్వట్లేదు. సో అందుకని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి బయలుదేరుతాడు. కానీ ఆ పక్కనే చక్లేశ్వర మహాదేవ్ ఉన్నారు. మన పరమశివుని యొక్క మందిరం ఉంది అక్కడ. శివునికి కూడా సనాతన గోస్వామి యొక్క సాంగత్యం తీసుకోవాలి అని చెప్పేసి కోరిక చాలా ఉంటుంది. సనాతన గోస్వామి ఎప్పుడైతే నేను బయలుదేరుతాను వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటారో, ఒక బ్రాహ్మణ రూపంలో శివుడు వస్తాడనమాట. సో వచ్చి అడుగుతాడు, నువ్వు ఇంకొక రోజు ఇక్కడ వేచి చూడు, ఇంకా నిన్ను కానీ ఇక్కడ దోమలు కానీ బాధ పెట్టేది ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ ఈ ఒక్కరోజు నువ్వు వేచి ఉండు అని చెప్పేసి అడుగుతాడు. సరే ఇతను అడుగుతున్నాడు కదా అని చెప్పేసి సనాతన గోస్వామి ఇంకో రోజు అక్కడ వేచి ఉండడానికి ఉంటాడు. సో వెంటనే పరమేశ్వరుడు శివుడు ఏం చేస్తాడంటే, ఈ దోమల ఆధిపత్య దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి అంటాడు అనమాట, ఈ చుట్టుపక్కల ఏరియాలో దోమల బాధ కానీ ఈగల బాధ కానీ ఏమీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ చకలేశ్వర మహాదేవ్ చక్రతీర్థం ఆ ఏరియాలో దోమలు ఈగల బాధ ఏమీ ఉండదన్నమాట. రకరకాలుగా అక్కడ అభిషేకాలు అవుతూ ఉంటాయి, కానీ అక్కడ దోమలు ఈగలు ఏమి ఉండదు. సో సనాతన గోస్వామి యొక్క సాంగత్యం తీసుకోవాలి అని చెప్పేసి శివునికి కూడా ఎంతో ఆదృతగా ఉండేది అనమాట. సో అందుకని అతను కూడా అలాంటి అరేంజ్మెంట్స్ అక్కడ చేశారు. సో అదొక స్టోరీ సనాతన గోస్వామి వస్తుంది. సో సనాతన గోస్వామి ఇంకొక స్టోరీ ఒకటి చక్కగా వస్తుంది. సో ఇది ఫోటోలో కనబడేది రఘునాథ్ దాస్ గోస్వామి అనమాట. సో ఇతను రాధాకుండ దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవాడు, అతను భజన చేసుకుంటూ ఉండేవాడు అనమాట. సో వెనకాల చూసేదంటే రాధారాణి ఉన్నారు అక్కడ. తన పళ్ళు తన కొంగు పట్టి ఎండ పట్టకుండా ఉన్నారు. సో అయితే ఈ సనాతన రఘునాథ్ దాస్ గోస్వామి పగలు కాదు రాత్రి కాదు అక్కడ రాధాకుండ దగ్గర కూర్చొని తన జపం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇటు పక్కన పులి వచ్చి ఆ రాధాకుండ దగ్గర నీళ్ళు తాగుతుంది, అక్కడ పైనుంచి ఫుల్గా ఎండ కొడుతుంది. సో ఇక్కడ సనాతన గోస్వామి వచ్చి చూస్తున్నారు అనమాట. సో ఓ రోజు సనాతన గోస్వామి ఆ దారిలో వెళ్తున్నప్పుడు సనాతన గోస్వామికి ఈ దృశ్యం కనబడుతూ ఉంటుంది. అంటే రఘునాథ్ దాస్ గోస్వామి పూర్తిగా తన సమాధిలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. సో పూర్తిగా అక్కడ ఎండ బాగా కొడుతుంది. సో అతని పైన ఎండ కొట్టకూడదు అని చెప్పేసి సాక్షాత్తు రాధారాణి వచ్చి తన కొంగుని అక్కడ నీడగా పెడుతుందన్నమాట. సో అదొకటి చూస్తారు సనాతన గోస్వామి. ఇంకో రోజు ఏం చూస్తారంటే, కృష్ణుడు ఒక పెద్ద కట్టె పట్టుకొని రఘునాథ్ దాస్ గోస్వామి పక్కన నిలబడి ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ పులి వచ్చిన నీళ్ళు తాగడానికి ఇది రఘునాథ్ దాస్ గోస్వామి పైన దాడి చేయకూడదు అని చెప్పేసి కృష్ణుడు ఒక చిన్న కట్టె పట్టుకుని ఇక్కడ నిలబడతాడు అనమాట. సో ఇది సనాతన గోస్వామి కనబడుతుంది. సో వెంటనే సనాతన గోస్వామి రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, యా మనం ఇక్కడ కృష్ణునికి రాధారానికి సేవలు చేయడానికి వచ్చాము, వాళ్ళ నుండి మనం సేవలు చేసుకోవడానికి కాదు అని చెప్పేసి. ఎవరైనా మామూలుగా ఇది జరిగినప్పుడు చాలా ఆనందపడవచ్చు, అరే చూడు నా కోసం కృష్ణుడు వచ్చి కట్టె కొట్టుకున్నాడు తను కాపాడడానికి, నేను ఎంత గొప్పవాణ్ణి అని చెప్పేసి అనిపించున్నాను. నా కోసం రాధారాణి తన కొంగు జాపి ఎండ ఆపుతుంది, నేనెంత గొప్ప భక్తుణ్ణి అని చెప్పేసి మామూలుగా ఎవరికైనా అనిపించవచ్చు అన్నమాట. కానీ ఈ గోస్వాముల్ని చూసేదంటే వాళ్ళకి చాలా బాధేస్తుంది. అరే నా వల్ల ఇక్కడ రాధారాణి కృష్ణుడు వాళ్ళు ఎంతో బాధలు పడి నాకు సేవలు చేస్తున్నారా, అలా జరగకూడదు, నేను వాళ్ళకి సేవలు చేయాలి కానీ వాళ్ళ నుంచి నేను సేవలు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ గోస్వాములు ఎప్పుడు ఉంటారనమాట. సో అందుకని సనాతన గోస్వామి రఘునాథ్ దాస్ గోస్వామి చెప్తారనమాట,
ఇది సరైన పని కాదు. నువ్వు ఒక కుటీరం నిర్మించుకో, ఒక భజన కుటీరం నిర్మించుకో, ఆ కుటీరం లోపల కూర్చొని నువ్వు భజన చేస్తూ ఉండు అని చెప్పేసి అంటారు. సో మామూలుగా సాధువులు ఏ చెట్టు కిందో ఎక్కడో కొండలలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు ఏది కూడా కట్టుకోరు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క యోగక్షేమాలు వాళ్ళు చూసుకోకపోతే కృష్ణుడు రాధారాణి కష్టపడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అలా కాకుండా మేము మా యోగక్షేమాలు మేము చూసుకుంటాము అని చెప్పేసి ఒక చిన్న భజన కుటీరం ఒకటి కట్టుకుంటారు. సో ఇది కూడా వాళ్ళ జీవితంలో మనకు ఒకటి ఏం తెలుస్తుందంటే, మనం ఇక్కడ భగవంతునికి సేవలు చేయడానికి ఉన్నాము, కానీ భగవంతుని నుండి మనం సేవలు తీసుకోవడానికి మనం ఇక్కడ లేవన్నమాట. సో వీలున్నంత వరకు మనకు ఏవైతే జాగ్రత్తలు అవసరమో అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి ఆ తర్వాత భగవంతుని మనం సేవలు చేస్తూ ఉంటారు. సో ఒక్కోసారి ఏదైనా ట్రైన్ పట్టుకోవడానికి వెళ్ళేది ఉంటే కొంచెం తొందరగా రెడీ అవ్వండి, ట్రైన్ లేట్ అవుతుంది అని అంటే, పర్లేదు పర్లేదు, నేను ఒకవేళ నేను రావాలి అంటే కృష్ణుడే ట్రైన్ కొంచెం ఆపుతాడులే, ఒక అరగంట లేట్ అయ్యేలాగా కృష్ణుడే చూసుకుంటాడు అని చెప్పేసి ఒక్కోసారి భక్తులనే సందర్భాలు ఉంటాయండి. కృష్ణుని మన సేవలో మనం వినియోగించకూడదు అనమాట. సో భౌతికంగా మనం ఏవైతే చేయాలో అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి మనం కృష్ణునికి సేవలు చేస్తూ ఉండాలి. సో ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటూ ఉండాలి. మనం భౌతికంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, మిగతా సమాజంగా ఉండేవాళ్ళు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి పెద్ద ప్రమాదంలో పడకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండి ఆ తర్వాత భగవంతుని సేవ చేస్తూ ఉంటారు. మన జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాత కూడా మనం ఏదైనా ప్రమాదంలో పడేది ఉంటే అప్పుడు కృష్ణుడు వచ్చి మనం తప్పకుండా కాపాడుతాడు. కానీ నిర్లక్ష్యంగా మనం ఎప్పుడు కూడా ప్రమాదంలో పడకూడదు. కృష్ణుడు కాపాడుతాడులే అనే ఆ ఉద్దేశం ఉండకుండా. సో ఇదొకటి మనకు ఈ వృత్తాంతం ద్వారా మనకు కనబడుతుంది. సో ఆ తర్వాత సనాతన గోస్వామి జీవితంలో ఇంకో చక్కటి విషయం కూడా తెలుస్తుంది. ఇది రూప గోస్వామి తను ఇక్కడ ముక్తిగా లీనమయ్యి పుస్తకాలు రాసుకుంటున్నారు. సో అక్కడికి ఒక రాధారాణి ఒక గోపిక రూపకంలో వచ్చి ఒక పాలు ఇస్తారన్నమాట. ఇది చక్కటి పాలు ఉన్నాయి, నేను మీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను. సో దీంతో ఏం చేయను అని అంటే, దీంతో ఏమైనా చక్కటి పాయసం చేయండి అని చెప్తుంటారు. సో అది కూడా నాకు సమయం లేదు అంత పాయసం చేయడానికి అని చెప్తుంటారు. సో అప్పుడు ఈ గోపిక ఏం చేస్తారంటే తనే సొంతంగా పాయసం వండి రూప గోస్వామి చేతికి ఇస్తారనమాట. సో ఆ రోజు సనాతన గోస్వామి యొక్క పుట్టినరోజు. సో అందుకని సనాతన గోస్వామికి సరే ఇది ఇస్తాను అని చెప్పేసి రూప గోస్వామి ఆ పాయసాన్ని తీసుకెళ్ళి సనాతన గోస్వామికి ఇస్తారనమాట. సనాతన గోస్వామి రూప గోస్వామి ఆ పాయసం దగ్గర తీసుకొని ఇద్దరు దాన్ని ఆరోగిస్తారు. భగవంతుని నైవేద్యం వాళ్ళకి ఆరోగిస్తుంటారు. సో దాన్ని తినగానే సనాతన కోసం కనిపిస్తుంది, ఇది అలౌకికంగా ఉంది. ఈ బృందావనంలో ఎంతో మంది ఎన్నో ఇచ్చారు, కానీ ఇటువంటి రుచి ఎప్పుడూ రాలేదు. దీనిని ఎవరు ఇచ్చారు అని చెప్పేసి రూప గోస్వామిని సనాతన గోస్వామి అడుగుతారు. సో అప్పుడు సనాతన గోస్వామి మొత్తం వర్ణిస్తారు ఆ గోపిక ఎవరైతే వచ్చారో ఆమె ఎలా ఉంది, ఎవరు అని చెప్పేసి. సో అప్పుడు సనాతన గోస్వామి అంటారు అనమాట, బాబు నీ దగ్గరికి వచ్చింది సాక్షాత్తుగా రాధారాణియే అని చెప్పేసి. సో అప్పుడు మళ్ళీ సనాతన గోస్వామి రూప గోస్వామితో ఉంటారు అనమాట. సో మనం ఇక్కడ రాధాకృష్ణులతో సేవలు తీసుకోవడానికి మనం ఇక్కడ లేము, మనం వాళ్ళతో సేవలు తీసుకోకూడదు. అయితే ఒక పక్క నుంచి రాధారాణి ఇచ్చిన ఆ ఖీర్ పాయసాన్ని చాలా ఆస్వాదిస్తూ కూడా ఉంటారు, కానీ ఇంకో పక్కన ఒక రకమైన బాధలో కూడా ఉంటారు. అరే మేము రాధాకృష్ణుడిని మా సేవలో వినియోగించామా. సో ఈ మూడు ఏదైతే ఉందో అది ఈ ఆచార్యుల జీవితంలో మనకు మళ్ళీ కనబడుతుంటుంది. సో నిరంతరం నేను కృష్ణుని యొక్క సేవలో నిమగ్నం అయిపోయిందండి. సో ఇలా భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని సేవలు చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. సో అదే సమయంలో రాధాకృష్ణులు కూడా భగవంతుడు కూడా భక్తులకు ఏమైనా మేము సేవలు చేస్తామా, అవకాశం ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు కూడా అవకాశాన్ని చూసుకుని భక్తులకు సేవలు చేయడానికి
అవకాశం చూసుకుని వాళ్ళు ముందుకు వస్తుంటారు. సో ఈ రకంగా ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి మార్గంలో ముఖ్యంగా ఈ ఆ, ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడు కూడా భక్తులకి సేవలు చేస్తూ ఉంటాడు. భక్తులు కూడా దేవునికి ఇక్కడ సేవలు చేస్తూ ఉంటాడు. సేవ అనేది నిరంతరం రెండు వైపులా కూడా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సేవలోనే నిజమైన ఆనందం ఉంది అనేది మనకి ఇక్కడ ఆచార్యులు మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. చాలా మంది మోక్షం కావాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఉంటారు. భగవంతునిలో లీనం కావాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఉంటారు. సో మనకి ఇక్కడ వైష్ణవాచార్యులు చెప్పేది ఏంటంటే, భగవంతునిలో లీనం అవ్వడం అంత ఆనందమైంది కాదు, భగవంతునికి సేవలు చేస్తూ ఉండడంలో అంతకుమించి ఇంకా ఎక్కువ ఆనందం ఉంది అనేది మనకు ఈ వైష్ణవాచార్యులు ఈ పుస్తకాల ద్వారా, వాళ్ళ జీవిత చరిత్ర ద్వారా మనకు చెప్తూ ఉంటారు. అందుకని సేవ భగవంతుని మనం ఏం చేస్తూ ఉంటామో అందులోనే నిజమైన ఆనందం ఉంది అనేది ఇక్కడ. సో అలా నడుస్తూ ఉంటుంది. తర్వాత లాస్ట్ లో ఒక చిన్న స్టోరీ. సో సనాతన గోస్వామి ప్రతిరోజు గోవర్ధన పర్వతానికి పరిక్రమ చేస్తూ ఉండేవారు. సో ఇప్పుడు కానీ మనం బృందావనం వెళ్ళేదంటే గోవర్ధన పరిక్రమ అంటే ఒక 21 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. మొత్తం గోవర్ధన పర్వతాన్ని పరిక్రమ చేయడం. సో సనాతన గోస్వామి బృందావనంలో ఉండేవాళ్ళు. బృందావనం నుంచి ప్రతిరోజు గోవర్ధన దాకా వెళ్ళేవాళ్ళు. అదో 10-15 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత ఇంకో 20 కిలోమీటర్లు గోవర్ధన పరిక్రమ చేసేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి బృందావనం వెళ్ళేవాళ్ళు. అలా ప్రతిరోజు 30-50 కిలోమీటర్ల వరకు అది నేను నడుస్తూ ఉండేవాళ్ళు. సో ఆ సమయంలో అది జరుగుతూ ఉండేది. సో అయితే కాలక్రమంలో సనాతన గోస్వామి వృద్ధాప్యం కూడా వచ్చింది. ఇప్పుడు వృద్ధాప్యంలో సనాతన గోస్వామికి ఆ గోవర్ధన పరిక్రమ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. అయినా కానీ తన వ్రతాన్ని, తన దీక్షని అతను తగ్గించుకోలేదన్నమాట. నిరంతరం నేను గోవర్ధన పరిక్రమ చేస్తూనే ఉంటాను అని చెప్పేసి ప్రతిరోజు చేస్తుండేవాడు. సో అప్పుడు సాక్షాత్తుగా కృష్ణుడే సనాతన గోస్వామి దగ్గరికి ఒక చిన్న గోపబాల రూపంలో వస్తాడు. వచ్చి అంటారనమాట, నువ్వు చాలా ఇప్పుడు ముసలివాడి అయిపోయావు, ఇంకా నువ్వు ఇలా పరిక్రమ చేస్తుండడం అనేది అవసరం లేదు. ఎన్నో తపస్సులు చేసావు, ఎన్నో సార్లు గోవర్ధన పరిక్రమ చేసావు, ఎంతో పుణ్యాన్ని కూడగట్టుకున్నావు, ఇంకా ఎందుకు, ఇప్పుడు నువ్వు ఆపేయొచ్చు అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు సనాతన కోసం ఏమంటారంటే, లేదు ఇది నేను భగవంతుని చేస్తున్న సేవ, ఇది నా వ్రతం, దీన్ని నేను ఆపదలుచుకోలేదు అని చెప్పేసి సనాతన కోసం ఉంటారు. సో ఒక్కోసారి మన దగ్గరికి ఎవరైనా వచ్చేసి చాలా జపం చేసాము, ఇంక జపం చేయడం మానేయొచ్చు అని చెప్పేసి అనేది ఉంటే, ఈ మాట వినడం కోసం నేను ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి మనం అనవచ్చు అనమాట. సో ఈ ఆచార్యులు అలా అనడం. సో మన సేవ ఏదైతే ఉందో, మన వ్రతం ఏదైతే ఉందో అది మనం నిరంతరంగా నడుపుతూ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మనకు బోధిస్తుంటారు. కాకపోతే సనాతన గోస్వామి చాలా వృద్ధుడైపోయాడు కాబట్టి ఆ గోవర్ధన పరిక్రమ చేయడం అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి సాక్షాత్తుగా కృష్ణుడు ఏం చేస్తాడంటే, గోవర్ధన పర్వతం పైకి వెళ్తే అక్కడి నుంచి ఒక గోవర్ధన శిలను తీసుకొస్తాడు. సో ఆ శిల పైన కృష్ణుని యొక్క పాద చిహ్నాలు ఉంటాయి. ఆ పాద చిహ్నాలతో పాటు కృష్ణుని యొక్క వేణు యొక్క గుర్తుంటుంది. ఆ తర్వాత కృష్ణుడు ఏదైతే ఒక ఆవుల్ని మేపడానికి ఒక కర్ర అయితే ఏదో వాడతాడో దాని యొక్క చిహ్నం కూడా దానిపైన కృష్ణుని పాదం ఉన్న ఒక కృష్ణుని పాదం యొక్క గుర్తు, తర్వాత ఒక లేగదూడ యొక్క పాదం యొక్క గుర్తు, తర్వాత కృష్ణుని ఫ్లూట్ యొక్క గుర్తు, తర్వాత కృష్ణుడు వాడే ఆవును కొట్టడానికి వాడే కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర యొక్క గుర్తు. ఈ 4 గుర్తులు ఉన్న ఒక శిలని తీసుకొచ్చి సనాతన గోస్వామికి ఇస్తారనమాట.
ఈ శిలకు నువ్వు 4 ప్రదక్షిణలు చెయ్యి. అప్పుడు నువ్వు గోవర్ధన పర్వతం మొత్తాన్ని నువ్వు ప్రదక్షిణ చేసినట్టే అవుతుంది అని చెప్పేసి అంటారన్నమాట. సో ఆ శిలని తీసుకొచ్చి సనాతన గోస్వామి యొక్క మొదటి కుటీరంలో పెట్టేస్తారు. సో అప్పుడు ఆ తర్వాత నుండి సనాతన గోస్వామి ఈ శిలకు 4 ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం బృందావనం వెళ్ళేదంటే రాధా దామోదర్ మందిరంలో ఈ శిల ఉంటుంది. సో రాధా దామోదర్ మందిరంలో చాలా మంది ఈ శిలకు కూడా 4 ప్రదక్షిణలు చేసి గోవర్ధన పరిక్రమ అన్నట్టుగా చేస్తుంటారు. మీరు వెళ్ళినప్పుడు అక్కడ చూడొచ్చు. సో ఇలా చైతన్య కృష్ణుడు కూడా ఈ గోస్వాములకి చాలా కరుణ చూపెడుతూ ఉంది. ఇది క్లుప్తంగా సనాతన గోస్వామి యొక్క జీవిత చరిత్ర. సనాతన గోస్వామి ప్రతిరోజు గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉండేవాడు. గోవర్ధనం ఆ తర్వాత బృందావనం చుట్టుపక్కల ఉన్న చాలా చాలా గ్రామాలందరికీ సనాతన గోస్వామి ఒక గురువు లాగా ఉండేవాడు. సో ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ప్రజావాసులందరితో పాటు స్నేహపూర్వకమైన వ్యవహారాలు చేస్తూ ఉండేవాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు. సో ఒక ముఖ్యంగా చెప్పాలంటే బృందావనంలో ఉన్న అన్ని గ్రామాలకి సనాతన గోస్వామి ఒక గురువు మాదిరిగా ఉండేవాడు అనమాట. సో సనాతన గోస్వామి యొక్క తిరోభావ డిసపిరెన్స్ డే అనేది గురు పౌర్ణిమ రోజు వస్తుంది. సో అందుకని ఆ రోజు ఈ ఈ ప్రజవాసులందరూ వచ్చి గోవర్ధన గిరికి పరిక్రమ చేస్తారు. ఎందుకంటే సనాతన గోస్వామి ప్రతి రోజు పరిక్రమ చేస్తూ ఉండేవాడు. సో ఆయన గుర్తుగా ఈ ప్రజవాసులందరూ సనాతన గోస్వామి తిరోభావ దినమైన గురు పౌర్ణిమ ఉన్నాడు. ఎందుకంటే సనాతన గోస్వామి వాళ్ళందరికీ కూడా గురువు స్థానంలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఏ పరిక్రమ చేస్తారు. సో ఇప్పటికి కూడా మనం గోవర్ధనకు వెళ్ళేదంటే ఆ గురు పూర్ణిమ రోజు ఫుల్ రష్ ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. కార్తీక మాసంలో కూడా అంత రష్ ఉండదు, కానీ గురు పూర్ణిమ రోజు మాత్రం చాలా రష్ ఉంటుంది. ఇంకా అంటే అది సనాతన గోస్వామి యొక్క జ్ఞాపకార్థంగా ప్రజవాసులందరూ ఇప్పటికి కూడా వచ్చి గురు పూర్ణిమ రోజు పరిక్రమ చేస్తుంది. సో ఇది సనాతన గోస్వామి యొక్క గొప్పతనం. సనాతన గోస్వామి మన కోసం ఆ మదన్ మోహన్ మందిరాన్ని ఇచ్చారు. మదన్ మోహన్ మందిరం తర్వాత రకరకాల పుస్తకాలు రాసి ఇచ్చారు. మనకు భగవంతుడితో సంబంధం ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి సంబంధ విగ్రహం చెప్పంటారు మదన్ మోహన్. సో దాని గురించి సనాతన గోస్వామి చాలా చాలా రాశారు. సో ఇది క్లుప్తంగా సనాతన గోస్వామి గురించి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సనాతన గోస్వామి గురించి మాట్లాడడానికి అవకాశం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చాలా చాలా చక్కగా మొత్తం సనాతన గోస్వామి యొక్క జీవిత చరిత్ర అంతా చాలా చక్కగా వర్ణించారు ప్రభుజీ మనకి. మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసి అడగండి. సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళు ముస్లిం రాజుకి సేవ చేస్తున్న సమయంలో ఏ ఊర్లో ఉండేవాళ్ళు? రామ్కేలి. వెరీ గుడ్. వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటి? వాళ్ళ మా నాన్న ఇచ్చిన పేరు? సంతోష్, అమర్. మాధవి గారు మీరే చెప్పకూడదు ఇంకా ఆన్సర్లు, మొత్తం మీరే చెబుతారు లేకపోతే. ముస్లిం రాజు ఆ సంతోష్కి అమర్కి భయపెట్టి బెదిరించి మిమ్మల్ని అందరినీ హిందువులని హింసిస్తానని చెప్పి వాళ్ళని చేర్చుకున్నాక వాళ్ళకి ముస్లిం పేర్లు ఇస్తారు. ఆ పేర్లు ఎవరికైనా గుర్తున్నాయా? ఓకే, ఎవరైనా చెప్పచ్చు.
సాకార్ మాలిక్, ఒకటి. సాకార్ మాలిక్, దబీర్ కాస్ వాళ్ళిద్దరూ ముస్లింలుగా మారతారనమాట. మొత్తం బ్రాహ్మణులందరూ వెలివేశారు వాళ్ళ ఆ సమయంలో. రాజు పేరు గుర్తుందా ఎవరికైనా? ముస్లిం రాజు పేరు? పర్లేదులే, ఈరోజు చాలా పేర్లు విన్నారు. సడన్ గా మీరు మీరు ఒక్కసారిగా విన్నారు కాబట్టి అవన్నీ గుర్తుండకపోవచ్చు. మేమంటే ఎన్నో సంవత్సరాల నుండి మళ్ళీ మళ్ళీ అవే క్లాసులు విని 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 మాకు అవి కంఠస్థం అయిపోయినాయి. మిమ్మల్ని నుండి అవి ఆశించలేము వెంటనే. ఓ నవాబ్ హుస్సేన్ షా. వెరీ గుడ్, నవాబ్ హుస్సేన్ షా. వాళ్ళ బావమరిది పేరు గుర్తుందా? ఆయన జైలర్కి లంచం ఇచ్చి పారిపోతూ హాజీపూర్ లో వాళ్ళ బావమరిదిని కలుస్తారు. వాళ్ళ బావమరిది పేరు గుర్తుందా? శ్రీకాంత్ సేన్ ఆయన పేరు. ఆయనకు ఒక మంచి పెద్ద కంబల్ ఇస్తారు, కాస్ట్లీ కంబల్ ఇస్తారు అనమాట. ఆ కంబల్ తీసుకొని సనాతన గోస్వామి ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ కలుస్తారు చైతన్య మహాప్రభుని? వారణాసి. భారతీదేవి గారు, వెరీ గుడ్, వారణాసి. వారణాసిలో ఆ టైంలో చైతన్య మహాప్రభు ఎవరింట్లో ఉండేవాళ్ళు? చంద్రశేఖరాచార్య అనే చైతన్య మహాప్రభు వెళ్ళి అడుగుతారు కదా, బయట ఎవరన్నా ఉన్నారేమో చూడండి అని. అంటే అప్పుడు ఆయన ఎవరు లేరంటే, వైష్ణవులు ఎవరు లేరంటే, కనీసం ఎవరన్నా ఉన్నారంటే ఎవరో ముస్లిం భిక్షగాడు ఉన్నారంటారు. అప్పుడు ఆయన బయటకు వచ్చి సనాతన గోస్వామిని ఆలింగనం చేసుకుంటారన్నమాట. ఓకే, వారణాసి నుండి సనాతన గోస్వామి ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్పొచ్చు చెప్పండి. బృందావన్. బాగా భారతీయ గారు బాగా విన్నారు. వారణాసి నుండి వృందావనం వెళ్ళారు. ఆ వృందావనం నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? జగన్నాథపురి. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ఆ పుండ్ల నుండి వచ్చే రసం అది చైతన్య మహాప్రభు యొక్క శరీరాన్ని కలుషితం చేస్తుందనే బాధతోటి. అయితే ఏ విధంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? జగన్నాథు రథం కింద పడి. ఓకే, ప్రభుజీ గారికి సేవ ఉంది, ప్రభుజీ గారు వెళ్ళాలి. మనం ప్రభుజీ గారికి ఇలా సనాతన గోస్వామి గురించి ఎంత చక్కగా వర్ణించినందుకు 3 సార్లు హరిబోల్ చెప్పి ధన్యవాదం చెబుదాం. మీరందరూ అన్మ్యూట్ చేసి 3 సార్లు హరిబోల్ చెప్పండి. హరి బోల్, హరి బోల్, హరి బోల్. థ్యాంక్ యూ ప్రభు, చాలా చక్కగా వర్ణించారు. వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారి విని కూడా వీళ్ళు చాలా ఆన్సర్లు గుర్తు పెట్టుకున్నారు. చాలా చక్కగా పెట్టినారు. మళ్ళీ ముందు కూడా మీరు ఇలాగే మీ సంగతి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. 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 ఎండలో కూర్చొని జపం చేస్తుంటే రాధారాణి ఆమె కొంగు పట్టింది ఎవరి కోసం? రఘునాథ స్వామి. రఘునాథ్ దాస్ గోస్వామి. భారతి గారు చాలా బాగున్నారు క్లాస్. ఓకే, సనాతన గోస్వామి ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయని నేను వెళ్ళిపోతానంటే అక్కడ శివుడు ఆపుతారనమాట. ఆ శివుని పేరు గుర్తుంది ఎవరికైనా? కొంచెం కష్టమైన పేరు. చక్లేశ్వర్ మహాదేవ్. కరెక్ట్. రూపగోస్వామి కోసం పాయసం చేసింది ఎవరు?
రాధారాణి. రాధారాణి ఆ, గోపిక రూపకం లచ్చి రాధారాణి సొంతంగా వచ్చి చేశారనమాట. అది కొంచెం రుచి చూడగానే సనాతన గోస్వామికి అర్థమైపోయింది, "ఓ, ఇది రాధారాణి చేసింది, మనం ఆమె చేత సేవ చేయించుకోకూడదు" అని చెప్పారు. సరే, ఇప్పుడు మనం ఆల్రెడీ 8 అయింది. మీకు ఎవరికన్నా వేరే పనులు ఉంటే థ్యాంక్ యూ, ఇప్పుడు దాకా వెయిట్ చేశారు, మీరు వెళ్ళిపోవచ్చండి. మామూలుగా ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం, దాని తర్వాత నరసింహారతి చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, డౌట్ ప్రభుజీ. అడగనండి. ప్రభుజీ, గోవర్ధన శిల మదన్ మోహన్ టెంపుల్ లో ఉందా ప్రభుజీ, లేకపోతే దామోదర్లో అండి, రాధా దామోదర్లో. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు మనం ఒక మాల జపం చేద్దాం. ఎవరికైనా పనులు ఉంటే వాళ్ళు మీరు క్లాసులో నుండి విరమించుకోవచ్చు. మాల చేసి తర్వాత నరసింహారతి పాడదాం. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ రామ. కృష్ణ కృష్ణ హరే 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 హరే. హరే రామ రామ రామ.